మరి సమయంలో తడువు చేయక మరి సేవకులకు నేను సమయం ఇస్తూ ఉన్నాను. మరి అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉండగా దైవ సేవకులు మనం ఆహ్వానించుకున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు మహాకృపను బట్టి అల్పుడనగు నేను ఈ అద్భుతమైనటువంటి సభలలో పాలు పంపులు పొందటానికి ప్రభు కృప చూపారు, నాకు సమయం ఇచ్చారు. అందు నిమిత్తం నేను మొదటిగా ప్రభువుకి వందనస్తున్నై ఉన్నాను. అదేవిధంగా ఈ అద్భుతమైన సభలకు అల్పుడనగు నన్ను ఆహ్వానించిన దైవజనులు, ప్రియులు, అభిషక్తులు, నాకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మీయ తమ్ముడు గారు షారోన్ పేట్రయ్య గారికి ప్రభునామంలో ప్రత్యేకమైన వందనములు నేను తెలియజేస్తూ ఉన్నాను. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, వారికి దేవుడు అనుగ్రహించిన సంఘ సభ్యులందరికీ నిండైనటువంటి వందనములు నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదికపై ఉన్న అభిషక్తులైన దైవజనులందరికీ నిండైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సభకు అధ్యక్షత వహించి జరిగిస్తున్న అభిషక్తులు దైవజనులు అనిల్ గారికి ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి వందనములు. చక్కటి సంగీత సారథ్యం, వాయిద్య సహకారం అందిస్తున్న తమ్ముడు దైవజనుడు రవి గారికి, వారితో ఉన్న సోదరునికి, అలాగే సౌండ్ ఇంజనీర్ గారికి, ప్రతి ఒక్కరికి ప్రభునామంలో ప్రత్యేకమైన వందనములు. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షిస్తున్న జరుగుతుందండి లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి యోబు గ్రంథంలో 6వ అధ్యాయంలో 9వ వాక్యం నేను చదువుతాను, మీరు తీసి చూడండి. యోబు గ్రంథంలో 6వ అధ్యాయంలో 9వ వాక్యం. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. ఈ వాక్య ధ్యానం కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, మీకు స్తోత్రము. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్యముఖంగా మా అందరితో మీరు మాట్లాడండి. అల్పుడనగు నన్ను మీ నోటి బూరగా మీరు వాడుకొనండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నేను ఏమై ఉన్నానో నీ దయవలనేనయ్యా, నాకు ఉన్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్న ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్న ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వల్లనేనయ్యా. నేనేమై ఉన్నానో నీ దయ వల్లనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్న ప్రభువా నీకర్పిస్తాను. సర్వము పోయిన శరీరమి కృళ్ళిన నా అనువారే వెలివేసిన
సర్వము పోయిన శరీరమి కృళ్ళిన నా అనువారే వెలివేసిన ఆప్తులంత శత్రువులైన ఆప్తులంత శత్రువులైన అంతము వరకు సహించిన ఆయోబుల నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకర్పిస్తాను. స్తోత్రం. బైబిలు గ్రంథంలో పాత నిబంధన గ్రంథమందలి 39 పుస్తకాలను మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథములో ఉన్న 39 పుస్తకాలలో 5 కావ్య గ్రంథాలు ఉన్నాయి. ఈ 5 కావ్య గ్రంథాలలో ఒక గ్రంథం యోబు గ్రంథం. యోబు గ్రంథంలో పరమ ప్రాముఖ్యమైన విషయములను పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిపింపజేశారు. ఎన్నో దివ్యమైన అద్వితీయమైన విషయాలు యోబు గ్రంథంలో మనం చూడవచ్చు. అలాంటి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు కలిగిన యోబు గ్రంథంలో నుండి మనం ఒక్క మాట చదువుకున్నాం, ఒక వాక్యం చదువుకున్నాం. చదువబడిన ఈ వాక్య భాగంలో మనందరి కొరకు గొప్ప విషయాలు దేవుడు పొందుపరిచి ఉంచారు. వాటిని దేవుని పనివాడినైన నేను మీకు తెలియజేసే ముందు యోబు గారిని గురించి కొంత వివరణ మీకు చెప్పి తీరాలి. బైబిలు గ్రంథములో ఉన్న గొప్ప భక్తులలో ఒక భక్తుడు యోబు గారు. ఓ గొప్ప దైవజనుడు యోబు గారు. ఉన్నతమైన వరసకు చెందిన భక్తి పొంగవుడు యోబు గారు. ఓ గొప్ప విశ్వాస వీరుడు యోబు గారు. ఈ యోబు గారిని గురించి ఒక 4 మాటలు మీకు నేను తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. 1, యోబు గారు దేవుని చేత పరిశోధింపబడ్డారు. 2, సాతాను చేత శోధింపబడ్డారు. 3, భార్య చేత బాధింపబడ్డారు. 4, స్నేహితుల చేత ఇబ్బంది పరచబడ్డారు యోబు గారు. ఈ ప్రతి పరిస్థితిలో కూడా అతను దేవుని తట్టే తిరిగారు. దేవునికి మహిమ కలుగునుగాక. యోబు అనే పేరుకు అర్థం దేవుని తట్టు తిరుగువాడు అని. అసలు అర్థం యోబు అనే పేరుకు అర్థం దేవుని తట్టు తిరుగువాడు అని. ప్రతి పరిస్థితిలోనూ ఆయన జీవితంలో కలిగిన ప్రతి మలుపులోనూ అతను దేవుని తట్టే తిరిగాడు. పేరుకు తగ్గ తీరు కలిగిన వాడు యోబు గారు. కొంతమందికి మంచి పేర్లు ఉంటాయి కానీ మంచి తీరులు ఉండవు. మనం గమనిస్తూ ఉంటాం, అలాంటి వాళ్ళను చూస్తూ కూడా ఉంటాం. యోబు గారు పేరుకు తగ్గ తీరు కలిగిన వాడు. ఇప్పుడు యోబు అని పేరు పెట్టుకుని జోబు కొడుతున్నాడు అనుకోండి, అది పేరుకు తగ్గ తీరు అవుతుందా? లేదు. వాడి పేరు యోబండి, వాడు కొట్టేది జోబండి అంటారు. అయితే యోబు గారు పేరుకు తగ్గ తీరు కలిగిన గొప్ప భక్తుడండి ఆయన. నా ఆత్మీయ తండ్రి ఒకసారి అన్నారు, గాబ్రియల్ అని పేరెట్టుకుని గాడిదలా బతికి కంటే సుబ్బారావు అని పేరెట్టుకుని శుభ్రంగా బ్రతుకుతున్నాయి అన్నాడు ఆయన. నేనంటాను, పేరు పెంటయ్య అని ఉన్న పర్లా, సెంట్లాగా బ్రతకాలి. పేర్లు బాగుంటే ఖచ్చితంగా తీరులు బాగుండాలి. ఒకవేళ పేర్లు బాగోకపోయినా మన తీరులు బాగుండాలి. బట్టలు బాగోకపోయినా మన బ్రతుకులు బాగుండి తీరాలి. మంచి పేరు కలిగి ఉన్నప్పుడు ఆ పేరుకు తగ్గ తీరు ఖచ్చితంగా ఉండాలి. యోబు గారు పేరుకు తగ్గ తీరు కలిగిన గొప్ప భక్తుడండి ఆయన. ఈ యోబు గారు ప్రతి పరిస్థితిలో కూడా దేవుని తట్టే తిరిగారు, దేవుని తట్టే చూచారు. అంత గొప్ప భక్తుడండి ఆయన, అంత ఉన్నతమైన భక్తుడు. దేవుడు పరిశోధిస్తున్నప్పుడు, సాతాను శోధిస్తున్నప్పుడు, భార్య బాధిస్తున్నప్పుడు, స్నేహితులు ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా అతను దేవుని తట్టే తిరిగిన భక్తుడండి. మీకు కాస్త వివరిస్తాను, సందర్భం వచ్చింది కనుక. యోబు గారు దేవుని చేత పరిశోధింపబడ్డారు. మొట్టమొదటిగా
మనకు తెలుసు కదా, మనము ఆరాధించే దేవుడు పరిశోధిస్తారు. ఆయన పరిశోధించే దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఖచ్చితంగా పరిశోధించి తీరుతారు మనల్ని. ఆయన పరిశోధించే దేవుడు అన్న సంగతి మనకు పూర్తిగా అర్థం కావాలంటే, ఆయన ఎందుకు పరిశోధిస్తారు అనే విషయం కూడా మనకు తెలియాలంటే ఒక్కసారి అబ్రాహాము గారి సంగతి మనం ఆలోచన చెయ్యాలి. ఆదికాండ గ్రంథంలో 22వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడు కాదు. అక్కడ ఉన్న విషయం నేను చెబుతాను. ఆ సంగతులు జరిగిన తరువాత యెహోవా అబ్రాహామును పరిశోధించెను అనేటువంటి గొప్ప మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహాము గారిని పరిశోధించారు అని వాక్యం చెబుతోంది. మన దేవుడు పరిశోధించే దేవుడు. ఏ సంగతులు జరిగిన తర్వాత దేవుడు పరిశోధించారు అంటే, కల్దీయుల ఊరు అనేటువంటి ప్రాంతంలో నివసిస్తున్న అబ్రాహాము గారి యొక్క మొదటి పేరు అబ్రాము. అబ్రాము గారిని దేవుడు దర్శించారు. అతనితో దేవుడు మాట్లాడారు, అతన్ని పిలిచారు, అతనిని ఏర్పరిచారు, అతనిని ఆ ప్రాంతం నుండి వేరుపరిచారు, అతనిని ఒక గొప్ప జనాంగానికి మూలపురుషుడిగా దేవుడు నియమించారు. అతనికి ఇవ్వవలసినవన్నీ క్రమక్రమంగా దేవుడు ఇస్తూ ఉన్నారు. అతని పేరు మార్చేశారు, అతని తీరు మార్చేశారు దేవుడు. ఇస్తాను అన్న వాగ్దాన పుత్రుని కూడా దేవుడు ఇచ్చేశారు. ఈ సంగతులన్నీ జరిగిన తరువాత ఇవ్వవలసినవన్నీ దేవుడు అతనికి ఇచ్చేసిన తరువాత, చాలా వరకు ఇచ్చేసిన తరువాత దేవుడు అతన్ని పరిశోధించారు అని లేఖనం చెబుతోంది. మన దేవుడు పరిశోధించే దేవుడు. ఖచ్చితంగా పరిశోధిస్తారు. ఎందుకు పరిశోధిస్తారు అంటే అక్కడ వివరణ కూడా మనం గమనించవచ్చు. అన్నీ ఇచ్చిన దేవుడు అబ్రాహాము గారిని పరిశోధించాలి అనుకుని పరిశోధించటానికి ఏమన్నారంటే, అబ్రాహామా, నీ కుమారుణ్ణి, అక్కడ మీరు చదువుకుంటే చాలా స్పష్టంగా ఈ మాటలన్నీ మీరు చూడవచ్చు, నీ కుమారుణ్ణి తెచ్చి నాకు బలిగాయు అని చెప్పేలా. అలా చెబితే ఇష్మాయిల్ని తెచ్చేద్దుడు మనోడు. నీకొక్కగానొక్క కుమారుడైన నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తెచ్చి నాకు బలి అన్నాడు ప్రభు క్లియర్గా. అక్కడ మనం గమనించాలి, నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తెచ్చి నాకు బలి ఇవ్వమన్నారు. అంటే మనోడు ఎవరిని ప్రేమిస్తున్నాడు చెప్పండి? కుమారుణ్ణి, లేక లేక పుట్టిన కుమారుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు ఇతను. ఏంటండి, కుమారులను ప్రేమించడం తప్ప, బిడ్డలను ప్రేమించకూడదా అంటారేమో. ప్రేమించాలి, కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు, అది విషయం. ఆఖరికి మన ప్రాణమునైనను దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమించకూడదు, గుర్తుంచుకోండి. అక్కడ పరిశోధించడానికి దేవుడు అన్నారు, నీ కుమారుణ్ణి, నీకొక్కగానొక్క కుమారుడైన నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తెచ్చి నాకు బలి ఇవ్వమన్నారు. అంటే దేవుడు ఎందుకు పరిశోధిస్తారంటే, నీ ప్రేమ, నీ లక్ష్యం దేవుని పైన ఉన్నాయా లేవా తెలుసుకోవటానికి దేవుడు పరిశోధిస్తారు. ఇది మొదటి కారణం. మన దేవుడు పరిశోధించే దేవుడు. ఎందుకు పరిశోధిస్తారు అంటే, నెంబర్ 1 పాయింట్, మొదటి కారణం, మన ప్రేమ, మన లక్ష్యము దేవుని పైన ఉన్నాయా లేవా అని తెలుసుకోవటానికి దేవుడు మనల్ని పరిశోధిస్తారండి. అదిగో నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తెచ్చి నాకు బలి ఇవ్వమన్నారు. నేను అనుకుంటాను, లేక లేక పుట్టాడు కదా కుమారుడు, వాళ్ళకి కొద్దిగా ప్రేమ కుమారుడు పైకి షిఫ్ట్ అయిపోయిందేమో. అంతకుముందు ఉన్నంతగా దేవుని పైన అతని దృష్టి లేదేమో. అందుకనే క్లియర్గా చెప్తున్నారు దేవుడు, నీ కుమారుణ్ణి నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తెచ్చి బలి ఇవ్వమన్నారు. నిజానికి మన దేవుడు బలి కోరువాడు కాడు. బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముకై. మన కొరకు బలి అయిన మన దేవుడు భగవంతుడు
మన నుండి బలి కోరువాడు కాడు ఆయన. కానీ పరిశోధించటానికి దేవుడు అడిగారు. మొట్టమొదటిగా అతన్ని పరిశోధించడానికి కారణం ఏమిటంటే అబ్రాహాము గారి యొక్క లక్ష్యం, అబ్రాహాము గారి యొక్క ప్రేమ దేవుని పైన ఉందా లేదా అని తెలుసుకోవటానికి దేవుడు పరిశోధించారు. ఇది మొట్టమొదటి విషయం. ఈ పరిశోధనలో అబ్రాహాము గారు నిలిచారు, గెలిచారు, దేవుని వద్ద నుండి మంచి కితాబు పొందారు, గొప్ప భక్తుడిగా ఆయన స్థిరపరచబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని కూడా పరిశోధిస్తారు. ఎందుకు పరిశోధిస్తారు అంటే మన లక్ష్యము ఆయన పైన ఉందా లేదా, మనం పరిపూర్ణంగా ప్రభువుని ప్రేమిస్తున్నామా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటానికి మనల్ని దేవుడు పరిశోధిస్తారు. ఎటువంటి పరిశోధననైనా మనం కోరుకోవాలి, పరిశోధనకు నిలవాలి, గెలవాలి, మన నీతి నిరూపించబడాలి. అదిగో అబ్రాహాము గారి యొక్క నీతి 22వ అధ్యాయంలో నిరూపించబడింది. ఇప్పుడు నీవు దేవునికి భయపడువాడవన్న సంగతి నాకు అర్థమవుతుందని దేవుడే అతనికి తెలిసేలా తెలియజేశారు. అతని లక్ష్యము, ప్రేమ దేవుని పైన ఉన్నాయని కన్ఫర్మ్ అయింది ఆ అధ్యాయంలో. మొట్టమొదటిగా దేవుడు ఎందుకు పరిశోధిస్తారంటే ఇందుకు, మన ప్రేమ లక్ష్యం ప్రభువు పైన ఉన్నాయా లేవా తెలుసుకోవటానికి పరిశోధిస్తారు. రెండవది, అన్నీ ఇచ్చి ఇంకా ఎన్నో ఇవ్వటానికి దేవుడు పరిశోధిస్తారు. రెండవది, అబ్రాహాము గారికి ఇవ్వవలసినవన్నీ దేవుడు ఇచ్చేశారు. ఆఖరికి వాగ్దాన పుత్రుని కూడా దేవుడు ఇచ్చేశారు. ఇవ్వవలసినవన్నీ ఇచ్చిన తరువాత దేవుడు అతన్ని 22వ అధ్యాయంలో పరిశోధించారు. 22వ అధ్యాయంలో దేవుడు పరిశోధించి పరిశోధనకు నిలిచి గెలిచిన అబ్రాహాము గారికి 24వ అధ్యాయంలోకి వచ్చేసరికి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చేశారు. 24వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 1వ వచనాన్ని మీరు చూస్తే, అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, యెహోవా అబ్రాహామును అన్ని విషయములలోనూ ఆశీర్వదించెను. అన్ని విషయములలోన, కొన్ని విషయములలోన, అన్ని విషయాల్లో అంటే కొరత కొదువ లేని ఆశీర్వాదాన్ని దేవుడు అతనికి ఇచ్చేశారు. ఇది రెండో విషయం, గుర్తుంచుకోండి. అన్నీ ఇచ్చి ఇంకా ఎన్నో మనకి ఇవ్వటానికి దేవుడు మనల్ని పరిశోధిస్తారు. యోబు గారిని దేవుడు అలాగే పరిశోధించారు, అబ్రాహాము గారిని కూడా దేవుడు అలాగే పరిశోధించారు. ఇది రెండవ కారణం. అన్నీ ఇచ్చి ఇంకా ఎన్నో ఇవ్వటానికి పరిశోధించారు అబ్రాహాము గారిని. ఇక్కడే మూడవది ఏమిటంటే, దేవుడు ఎందుకు పరిశోధిస్తారు అంటే మనలో ఉన్న విశ్వాసానికి పట్టిన మష్టును తొలగించటానికి, మన విశ్వాసాన్ని మెరుగుపరచటానికి దేవుడు మనల్ని పరిశోధిస్తారు. అపోస్తలుడైన పేతురు గారు ఆత్మపూర్ణుడై సంఘానికి పత్రిక వ్రాస్తూ మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 6వ వచనం నుండి క్రిందకి ఈ విధంగా రచించి వచించారు. నేను ఆ మాటలు చెబుతాను, వినండి. ఇందును బట్టి మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత కొంచెము కాలము మీకు దుఃఖము కలుగును. ఎందుకంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధీకరింపబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శ్రమలకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు ఇది కారణమగును అన్నాడు. బాగా ఆలకించండి. ఇందును బట్టి మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఇందును బట్టి చీకటిలో నుండి దేవుని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు పిలువబడ్డారు, ఆనందించుచున్నారు. ప్రభు రక్తంలో కడుగబడ్డారు, వెలగల విలువైన ప్రభు రక్తంలో, వెలకట్టలేని ప్రభు రక్తంలో మీరు కడుగబడ్డారు, మీరు ఆనందించుచున్నారు. కొంచెము కాలము మీకు దుఃఖము కలుగును. ఎందుకంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధీకరింపబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శ్రమలకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు ఇది కారణమగును అన్నాడు. బాగా ఆలకించండి. ఇందును బట్టి మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఇందును బట్టి చీకటిలో నుండి దేవుని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు పిలువబడ్డారు, ఆనందించుచున్నారు. ప్రభు రక్తంలో కడుగబడ్డారు, వెలగల విలువైన ప్రభు రక్తంలో, వెలకట్టలేని ప్రభు రక్తంలో మీరు కడుగబడ్డారు, మీరు ఆనందించుచున్నారు.
మీరు పరిశుద్ధులయ్యారు, పరిశుద్ధపరచబడి అందును బట్టి ఆనందిస్తున్నారు. దేవుని ద్వారా పొందవలసినవన్నీ పొందుతున్నారు, అందును బట్టి మీరు ఆనందించుచున్నారు. వీటన్నిటిని బట్టి, ఇందును బట్టి మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అంటే అక్కడ హాని. ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి అన్నారు. దేన్ని బట్టట? అవసరాన్ని బట్టి. కొంచెము కాలము మీకు దుఃఖము కలుగును. ఇప్పుడు చెప్పండి, ఎక్కువ కాలమా కొంచెం కాలమా? కొంచెము కాలము మీకు దుఃఖము కలుగును. ఎందుకంటే నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధీకరింపబడుచున్నది కదా అన్నాడు భక్తుడు. సువర్ణము అంటే బంగారం, నశించిపోవు సువర్ణము అంటే కళావిహీనంగా మారిన బంగారం. అది బంగారు వస్తువులు వాడుతూ ఉంటారు కదా కొంతమంది. బంగారు వస్తువులు చేయించుకుని ధరించుకున్న క్రొత్తలో తళత్తరలాడుతూ ఉంటాయి, కళక్కరలాడుతూ ఉంటాయి, తళుకు జిలుగులతో జిగేలుమంటాయి. అలా వాడుతూ ఉండగా బంగారం యొక్క కళ తప్పిపోతుంది, బంగారానికి మస్టు పట్టుద్ది. ఎలా? మన చర్మానికి ఉన్న శ్వేత గ్రంథుల ద్వారా బయటకు వచ్చేటువంటి చెమట వల్ల, మట్టి వల్ల, అలాగే బయట నుండి గాలి ద్వారా వచ్చి తాకే మట్టి వల్ల, దుమ్ము దోగర వల్ల కాలక్రమంలో మనం వాడుతున్న బంగారానికి ఏం పట్టుద్ది? మస్టు పట్టుద్ది. బంగారము కళ తప్పుద్ది, కళావిహీనంగా బంగారం మారిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం? ఛీ అని చెప్పి పెంట కుప్పలో పడేస్తారా? పడేరు. స్వర్ణకారుని వద్దకు తీసుకువెళతారు. స్వర్ణకారుని వద్దకు తీసుకువెళ్ళి అతనికి ఇస్తారు. అప్పుడు అతను ఆ బంగారమునకు చేయవలసిన పరిశ్రమ అంతా చేసి దాన్ని అగ్నిలో కాల్చి దాని మస్టును తొలగించి తళత్తరలాడేలాగా, కళక్కరలాడేలాగా దానికి మెరుగు పెట్టి తిరిగి మనకు ఇస్తాడు. ఇక్కడ మీరు గమనించాలి, బంగారానికి పట్టిన మస్టుని తొలగించటానికి, తప్పిపోయిన కళను మరలా తేవటానికి, కళావిహీనంగా అయిపోయిన బంగారాన్ని తళుకు జిలుగులతో మెరిసేలా చేయటానికి ఆ స్వర్ణకారుడు ఎలాగైతే అగ్నిలో కాలుస్తారో అలాగే దేవుడు కూడా బంగారము కంటే అమూల్యమైన మన విశ్వాసాన్ని మెరుగు పెట్టడానికి, మెరుగుపరచటానికి శ్రమలు అనే కులిమిని మన బ్రతుకులోకి పంపి మనల్ని పరిశోధిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అది పేతురు గారి చేత పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మాటల్లో భావం. అది భక్తుడైన పేతురు గారి చేత దేవుడు తెలియజేస్తున్నారు పత్రికా పాఠంలో. బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము అన్నారు. అంటే మనం కలిగి ఉన్న విశ్వాసం బంగారము కంటే అమూల్యమైనది. ఇంత అమూల్యమైన విశ్వాసానికి మస్టు పడుతుందండి. ఏమిటా మస్టు? అవిశ్వాసము, అపనమ్మిక అనే మస్టు పట్టుద్ది విశ్వాసానికి. తెలుసా? ఇది జరుగుద్దంటావా, ఇది అవుద్దంటావా, ఇది అయ్యే పనేనా, ఇది అయ్యేలాగా ఉందా అసలు అనేటువంటి అనుమానం అనే పెనుభూతం పట్టుద్ది. ఇంకా చెప్పాలంటే అపనమ్మిక అనే మస్టు పట్టుద్దండి మనలో ఉన్న విశ్వాసానికి. బంగారము కంటే అమూల్యమైన మన విశ్వాసానికి మస్టు పట్టుద్ది. ఊరుకోండి, అలా పట్టుద్దని ఎక్కడన్నా ఉందా అంటే ఉంది. బైబిల్ నుండే చెప్తాను మీకు. నాకు 100 ఏళ్ళు, మా ఆవిడికి 90 ఏళ్ళు, నా భార్యకు స్త్రీ ధర్మం కూడా నిలిచిపోయింది, ఇక మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. కానీ దేవుడు ప్రతిసారి మీకు సంతాన భాగ్యం ఉంది అని చెబుతున్నారు. ఏదో మా కన్నీళ్లు తొడవటానికి దేవుడు అలాగా మాటలు చెబుతున్నాడు కానీ మాకిక పిల్లలు పుట్టరు అని చెప్పి అబ్రాహాము గారు నవ్వారు. ఆదికాండ గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనంలో అబ్రాహాము గారు నవ్వారు. ఎప్పుడు చూసినా శారమ్మ నవ్వింది శారమ్మే నవ్వింది అని విరుచుకుపడిపోతూ ఉంటాం మనం. అసలు ముందు నవ్వింది అబ్రాహాము గారు. ఆదికాండ గ్రంథంలో 17వ అధ్యాయంలో 17వ వచనంలో అబ్రాహాము గారు నవ్వారు. అతని నవ్వుకు కారణం ఏంటి? ఇక మాకు పిల్లలు పుట్టరు అనుకుని నవ్వాడు. 17వ అధ్యాయంలో అబ్రాహాము గారు నవ్వితే 18వ అధ్యాయంలో శారా గారు నవ్వింది. శారా నవ్వనేలా అని ప్రభు అడిగారుగా 18వ అధ్యాయంలో. ఆవిడ నవ్వింది. 18వ అధ్యాయంలో ఆవిడ నవ్వేసరికి ప్రభు అన్నారు, శారా నవ్వనేలా. 17వ అధ్యాయంలో మీ ఆయన ఏదో నవ్వాడు, పోన్లే అని ఊరుకున్నాను. ఆ విషయాన్ని అలుసుగా తీసుకుని 18వ అధ్యాయంలో నువ్వు కూడా నవ్వుతావా అన్నట్లు శారా నవ్వనేలా
యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదికి ఈ కాలమున మరలా ఈ రోజులు వచ్చేసరికి నిర్ణయ కాలమందు నీ కౌగిట ఓ కుమారుడు ఉంటారని దేవుడు చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక. 17వ అధ్యాయంలో అబ్రాహాము గారు నవ్వితే 18వ అధ్యాయంలో శారా గారు నవ్వింది. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరు నవ్వుకి అర్థం ఏమిటి? మాకు ఇక పిల్లలు పుట్టరు అని నవ్వారు. అంటే ఇప్పుడు వాళ్ళ విశ్వాసానికి ఏం పట్టింది? అవిశ్వాసము అనేటువంటి మస్టు పట్టింది. ఏమండి, అబ్రాహాము శారా గారులంతటి గొప్ప భక్తుడికి భక్తురాలికే వారు కలిగి ఉన్న విశ్వాసానికి మస్టు పట్టినప్పుడు, అపనమ్మిక అనే దుమ్ము పట్టినప్పుడు మనమెంత, మన బ్రతుకెంత? మనం కలిగి ఉన్న విశ్వాసానికి మస్టు పట్టదా? పట్టుద్ది. అలాంటి మస్టును తొలగించటానికి దేవుడు పరిశోధిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రాహాము గారిని దేవుడు పరిశోధించటానికి గల 3వ కారణం అదే. పరిశోధించారు దేవుడు. ఒకటి, అబ్రాహాము గారి యొక్క ప్రేమ లక్ష్యము దేవుని పైన ఉన్నాయా లేవా తెలుసుకోవటానికి. 2, అన్నీ ఇచ్చి ఇంకా ఎన్నో ఇవ్వటానికి. 3, విశ్వాసమునకు పట్టిన మస్టుని తొలగించటానికి దేవుడు పరిశోధిస్తారు. అబ్రాహాము గారిని దేవుడు ఈ 3 కారణాల చేత పరిశోధించారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి యోబు గారిని దేవుడు ఎందుకు పరిశోధించారు అంటే, అన్ని ఇచ్చి ఇంకా ఎన్నో ఇవ్వటానికి దేవుడు అతన్ని పరిశోధించారు. ఈ మాటను బాగా గుర్తుంచుకోండి. యోబు గారికి అన్ని ఇచ్చిన తర్వాతే కదా పరిశోధన ఎదురైంది ఆయనకి. ఏమండి, ఇక ఆ దేశములో అంతటి వాడు మరొకరు లేరు అనే స్థాయిలో దేవుడు అతన్ని హెచ్చించిన తరువాతే అతన్ని పరిశోధించారు. ఎందుకు యోబు గారు పరిశోధన ఎదుర్కోవలసి వచ్చిందంటే, దానికి ముఖ్యమైన కారణం, అన్నీ ఇచ్చిన దేవుడు అతనికి ఇంకా ఎన్నో ఇవ్వాలని, అతని నీతిని నిరూపించాలని దేవుడు అతన్ని పరిశోధించారు. దేవుని చేత పరిశోధింపబడ్డారండి యోబు గారు. నేనంటాను, ఖచ్చితంగా క్రైస్తవ మార్గంలో కొనసాగుతున్న వాళ్ళు దేవుని ద్వారా వచ్చే పరిశోధనను కోరుకోవాలి. దావీదు గారు అంతటి భక్తుడు అంటారు 139వ కీర్తనలో, దేవా నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడు, నిత్య మార్గమున నన్ను నడిపించు అంటాడండి. అక్కడ భక్తుడు పరిశోధనను కోరుకున్నట్లుగా మనం చూస్తాం. అందుకనే ప్రార్థన దర్శన పట్టు జలత్తారు మొంగమూరి దేవదాసయ్య గారు అన్నారు, శ్రమలను కోరుకోవాలి, శ్రమలతో ఆడుకోవాలి అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమలను కోరుకోవాలి, రాని ఎన్ని శ్రమలు వచ్చినా నిలుద్దాం, గెలుద్దాం, ఫలిద్దాం, జ్వలిద్దాం, దేవుని కొరకే జీవిద్దాం అనే నినాదంతో మనం ముందుకు సాగగలిగితే శ్రమలను కోరుకోగలుగుతాం, శ్రమలతో ఆడుకోగలుగుతాం. శ్రమలు ఉపకారం, శ్రమలే హారం, శ్రమలు క్రైస్తవాత్మలకు అలంకారం. దేవునికి మహిమ కలుగునుగాక. అది నిందకి 100, అవమానానికి ఆభరణము అనుగ్రహించే దేవుడండి మన దేవుడు. ఊరి తీద్దామని వచ్చిన వానితోనే ఊరేగింపుకు ఏర్పాట్లు చేయించిన దేవుడు మన దేవుడు. సంహరిద్దామని వచ్చిన వాళ్లతోనే సన్మానానికి ఏర్పాట్లు చేయించిన దేవుడు మన దేవుడు. గొప్ప దేవుడు ఆయన. శ్రమల వెనుక సిరులను మనకు అనుగ్రహించే దేవుడు ఆయన. స్తోత్ర. అంత గొప్ప దేవుడు అండి, అంత గొప్ప దేవుడు. కనుక ప్రియ స్నేహితులారా, మీరు గమనించండి, పరిశోధనను కోరుకోవాలి, పరిశోధన ద్వారా వచ్చే శ్రమలను కూడా మనం కోరుకోవాలి. దేవుడు మనల్ని పరిశోధిస్తారు. యోబు గారిని దేవుడు పరిశోధించారు. అబ్రాహాము గారిని పరిశోధించలేదా? మనల్ని ఎందుకు దేవుడు పరిశోధించడు? పరిశోధిస్తాడు. యోబు గారిని దేవుడు పరిశోధించారు. ఈ పరిశోధనకు నిలిచి దేవుని తట్టే తిరిగారు యోబు గారు. అది గొప్ప విషయం. ఒకటి, ఆయన పరిశోధింపబడ్డారు. మీకు అర్థమైంది కదా మన దేవుడు పరిశోధించే దేవుడని.
ఆయన పరిశోధించటానికి ఎన్ని కారణాలు? 3 కారణాలని మీకు అర్థమైంది. దేవుడు పరిశోధిస్తారు, పరిశోధన కోరుకోవాలి, పరిశోధనకు నిలిచి గెలవాలి. యోబు గారు పరిశోధింపబడ్డారు. 2, సాతాను చేత శోధింపబడ్డారు ఆయన. అమ్మో, మామూలు శోధన కాదండి అది. ఇక్కడే ఒక మాట చెప్పాలి. దేవుని పరిశోధనకు సాతాను శోధనకు మధ్యలో ఒకటి ఉంటుందండి. దాన్ని స్వయంకృతాపరాధం అంటాం. యాకోబు గారి చేత వ్రాయించారు దేవుడి విషయాన్ని. ప్రతివాడు తమ స్వకీయమైన దురాశ చేత మరులు కొల్పబడి ఏడవబడుతూ శోధింపబడుచున్నాడు, దేవుడు కీడు విషయమై శోధింపడు అని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆత్మ సహాయంతో వ్రాశారు యాకోబు గారు పత్రికా పాఠంలో. స్వయంకృతాపరాధం అంటే తమకు పట్టని జగడమును బట్టి రేగువారు దాటిపోవచ్చున్న కుక్క చెవి లాగిన వాళ్ళతో సమానమని సామెతల గ్రంథంలో ఉంది. కుక్క వెళ్ళిపోతుంది అనుకోండి, వెళ్ళిపోనివ్వాలి, మనకెందుకు, ఎక్కడికి వెళ్తావు అని చేయట్టుకు లాగామనుకోండి, 1 కేజీ కన్నట్టుకు పోద్ది. అది వెళ్ళిపోనివ్వాలి, దానితో మనకెందుకు, కుక్కతో మనకి అర్థమవుతుందా? అది చెవట్టుకు లాగటం స్వయంకృతాపరాధం, చేతులు చేసుకుంటున్నాం. అది అసలు స్వయంకృతాపరాధం అంటే మీకు అర్థం కావటానికి రోజు మనం ప్రార్థన చేయాలి, చేయట్లేదనుకో అది స్వయంకృతాపరాధం. రోజు ప్రభువుని స్తుతించాలి, నువ్వు స్తుతించట్లా, అది స్వయంకృతాపరాధం. ప్రతిరోజు బైబిల్ చదవాలి, చదువు రాకపోతే చదివించుకునైనా వినాలి, నువ్వు అలా చేయట్లా, అది స్వయంకృతాపరాధం. మానకుండా దేవుని మందిరానికి దేవుని సన్నిధికి రావాలి, నువ్వు రావట్లా, అది నీ స్వయంకృతాపరాధం. దేవుని యొద్దకు వచ్చే విషయంలో దేవునికి గుప్పిలు విప్పి ఇచ్చే విషయంలో క్రమాన్ని పాటించాలి, నువ్వు పాటించట్లా, అది నీ స్వయంకృతాపరాధం. ఇటువంటి స్వయంకృతాపరాధాల వల్ల లేనిపోని కీడులు ఇబ్బందులు నెత్తి మీదకి తెచ్చుకుంటూ ఉంటాం మనం. దానిని కూడా దేవుని ఖాతాలను సాతానుగాడి ఖాతాలను వేసేయకండి. ఎందుకంటే ఏదన్నా ఒక ఇబ్బంది వస్తే చాలు దేవుడు పరిశోధిస్తున్నాడు అంటారు. చాలామంది విశ్వాసుల నోట వింటూ ఉంటాం ఇది. ఎందుకు పరిశోధిస్తారు నిన్ను దేవుడు? నువ్వు సరిగ్గా ప్రార్థన కూడా రావు కదా, ఏమాత్రము పరిచర్యలో సహకారివి కాదు కదా, నీకు అసలు ఆసక్తే ఉండదు, నీ సొంత కార్యాల్లో పడి కొట్టిమిట్టాడతావు, నిన్నెందుకు పరిశోధించేస్తారు దేవుడు? దేవుడు పరిశోధించే అంత స్థాయికి అందరూ ఎదుగుదురుగాక. అది చాలా గొప్ప స్థాయి. దేవుడు పరిశోధించాలంటే అది చాలా గొప్ప భక్తి స్థాయి. ఎవరిని పడితే వాళ్ళని పరిశోధించడం కూడా ఆయన. దేవుడు పరిశోధించేంత స్థాయికి అందరూ చేరుదురుగాక, చాలా గొప్ప స్థాయి. అంటే దేవుడు కాదండి, అయ్యబాబు సాతానుగాడు మాకు ఇబ్బందులు పెట్టేటేమంటారు కొంతమంది. ఇది కూడా వింటామండి, అయ్యగారు సాతానుగాడు చాలా ఇబ్బంది పెట్టే అంటారు కొంతమంది మన దగ్గరికి వచ్చి. మీకు తెలుసా కొంతమంది దగ్గరికి సాతానుగాడు కూడా రావటానికి చిరాకు పడుతున్నాడని? నిజం. ఒరే అపవాదిగా సాతాను ఇట్రా, ఆడిని శోధించరా, ఆవిడ్ని శోధించరా అని దేవుడు అంటుంటే నేను ఎల్లను ప్రభువా, వాళ్ళు నాకంటే సాతానుగాళ్ళు, వెళ్తే నన్ను కూడా చెడగొట్టేస్తారు, నాకు తెలియని పాపాలు కూడా వీళ్ళు చేస్తున్నారని కొంతమంది దగ్గరకి అపవాది కూడా రావటానికి చిరాకెత్తిపోతున్నాడండి. అయితే దేవుని ఖాతాలో వేసేద్దామని చూస్తారు శ్రమల్ని, లేదంటే సాతానుగాడి ఖాతాలో వేసేస్తారు. కానీ ఈ రెండిటికి మధ్యలో ఒకటి ఉంది, అది స్వయంకృతాపరాధం. చేతుల నువ్వు చేయవలసినంతగా భక్తి చేయకపోవటం వల్ల నీ మీదకి వచ్చి పడేటువంటి కీడు ఏదైతే ఉందో అది స్వయంకృతాపరాధం ద్వారా నువ్వు మూట కట్టుకుంటున్నావు తప్ప అందులో దేవునికి ప్రమేయం లేదు, అపవాదిగాడికి కూడా అవకాశం లేదు. జాగ్రత్త సుమి, తస్మాత్ జాగ్రత్త. స్వయంకృతాపరాధాల పాలు ఎవరు అవ్వకూడదు. క్రమంగా మర్యాదగా దేవుని మార్గంలో ముందుకు సాగితే స్వయంకృతాపరాధ పాపం మనకు అంటుకోదు. ఇశ్రాయేలీయులు స్వయంకృతాపరాధాల వల్లే అరణ్యములో పండుటాకుల వలె రాలిపోయారు. అందులో దేవుని తప్పేమన్నా ఉందా? లేదు. స్వయంకృతాపరాధాల వల్ల కీడుని మరణాన్ని కొని తెచ్చుకున్నారు ఇశ్రాయేలీయులు. అలా మనం ఉండకూడదు. స్తోత్ర. అలా మనం ఉండకూడదు. కనుక గమనించిన మళ్ళీ అంశంలోకి వస్తున్నాను. దేవుడు పరిశోధించారు ఎవరిని? యోబు గారిని. ఆ తరువాత సాతానుగాడు కూడా యోబు గారిని శోధించాడు. ఎంత శోధించాడంటేనండి, ఒక భయంకరమైన వ్యాధి చేత ముత్తాడండి యోబు గారిని సాతానుగాడు. వ్యాధి వచ్చేలా చేశాడు అపవాదిగాడు. ఏంటి అపవాదిగాడి వల్ల కూడా వ్యాధులు వస్తాయంటే ఎందుకు వచ్చిందిగా? యోబు గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది, అపవాదిగాడు మొత్తి
భయంకరమైన వ్యాధిని కలుగజేశాడు యోబు గారికి. ఆ వ్యాధికి 17 రకాల లక్షణాలు ఉన్నాయండి. ఎన్ని రకాలు? 17 రకాల లక్షణాలు కలిగిన వ్యాధి సోకింది యోబు గారికి. ఆ వ్యాధి వచ్చిన వెంటనే ఒళ్ళంతా వేడెక్కేస్తుంది, జ్వరం. దాన్ని జ్వరం అంటాం. వేడెక్కిన శరీరం నల్లబడిపోతుంది, నల్లబడిన శరీరం చిట్లిపోతుంది. శీతల కాలంలో పెదాలు చిట్లినట్లు. చిట్లిన చోట దురద పుడుతుంది, దురద పుట్టే చోట చీము రక్తం కారటం ప్రారంభమవుతుంది. భయంకరమైన దుర్వాసన మొదలవుతుంది. పళ్ళు ఊడిపోతాయి, కంటి చూపు తగ్గిపోతాయి, తల వెంట్రుకలు మొత్తం వెంట్రుకలు రెప్పలన్నీ రాలిపోతాయి, గోక్కుందామంటే గోళ్ళు లేకుండా ఊడిపోతాయి, వణుకు మొదలవుతుంది. ఇలాంటి 17 రకాల లక్షణాలు కలిగిన దారుణమైన వ్యాధితో ముత్తాడండి యోబు గారిని. ఎవరు? అపవాదిగాడు. శోధింపబడ్డాడు యోబు గారు. దేవుని చేత పరిశోధింపబడ్డారు, సాతాను చేత శోధింపబడ్డారు యోబు గారు. మూడవదిగా భార్య చేత బాధింపబడ్డారు. ఎంత మాట అందండి ఆవిడ! ఎందుకు ఈ బ్రతుకు, దేవుణ్ణి దూషించి చచ్చిపా అంది. మరొకడైతే ఏం చేస్తాడో తెలుసా? కొట్టి కట్టి ఉప్పుటేరులో ఊరబెట్టేస్తాడు. అంత మాట అంటావా, అన్ని పోయి నేను ఎడుతుంటే అని. కానీ అతను అలా చేయలే. మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడవద్దన్నాడు. మూర్ఖురాలా అని కూడా అనలా. ఆమె పలికిన మాటలు ఈటెల్లా గుచ్చుకుపోయాయి, తోటాల్లా దూసుకుపోయాయి. కత్తిపోట్ల వంటి మాటలు పలికింది భార్య. వాటి వలన కలిగిన బాధను పంటి బిగువున భరిస్తూ, కారుతున్న కన్నీళ్లను కనురెప్పల మాటున ఆపేస్తూ అలాగే ఆ బాధను భరించాడు తప్ప ఆమె మీద ఎటువంటి దుర్భాషలు వాడలేదు, తిరుగుబాటు చేయలేదు. భార్య చేత బాధింపబడ్డారు యోబు గారు. అక్కడతో అవలేదు, స్నేహితుల చేత ఇబ్బంది పరచబడ్డాడు ఆయన. స్నేహితుల చేత ఎంత దారుణమో చూడండి. ఇంక ప్రతి కాలంలో స్నేహితులు అలాగే ఉంటారు. మనం 100 సార్లు వాళ్ళకి సహాయం చేసి 101సారి మనం సాయం చేయలేదనుకో, ఈ 100 సార్లు చేసిన సాయాన్ని కూడా మర్చిపోయి మాట్లాడతారు స్నేహితులు. అంతేగా, అర్థమైందా మీకు? పరిస్థితి ఎలా ఉంటుంది? స్నేహితుల చేత ఇబ్బంది పరచబడ్డాడండి. ఈటల లాంటి మాటలు, తోటాల లాంటి మాటలు, కత్తిపోట్లు లాంటి మాటలతో అతన్ని గుచ్చారు వాళ్ళు. ఇలా దేవుని చేత పరిశోధింపబడి, సాతాను చేత శోధింపబడి, భార్య చేత బాధింపబడి, స్నేహితుల చేత ఇబ్బంది పరచబడి అనే 4 బడులు చదువుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని బళ్ళు? 4 బళ్ళు. ఈ బళ్ళలో ఏదో ఒక బడి మన బ్రతుకులో కూడా మనకు ఎదురవుతూనే ఉంటుంది. అసలు యోసేపు గారైతే 7 బళ్ళు దాటాడండి. అన్నల చేత కొట్టబడి, గోతిలో నెట్టబడి, ఇష్మాయేలు వ్యాపారస్తులు కమ్మివేయబడి, పోతీఫరో ఇంట్లో పనికి కుదర్చబడి, పోతీఫరో భార్య చేత శోధింపబడి, నీలాపనింద మోపబడి, చెరసాలలో పెట్టబడి, ఇలా 7 బడులు దాటిన తరువాత రాజు తర్వాత రాజంతటి వాడై 2వ రథం మీద ఊరేగాడు ఐగుప్తులో. స్తోత్ర! అతను 7 బడులు దాటాడు. యోబు గారు 4 బడులు దాటాడు. ఆశ్చర్యం ఏమిటంటే, అక్కడ యోసేపు గారు 2వ రథం మీద ఊరేగితే, ఇక్కడ యోబు గారు 2 అంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. స్తోత్ర! చూసారు ఎంత గొప్ప విషయం? అది 2వ రథం, ఇది 2 అంతల ఆశీర్వాదం. నేనంటాను, మనకు ఆశీర్వాదం దగ్గరవుతుంది అంటే మనం కొన్ని బడులు ఎదుర్కోక తప్పదు. ఈ సందర్భంగా తమ్ముడు దైవజనుడు షారోన్ పీటర్ గారిని గురించి మనం చెప్పుకోవాలి. ఎంత భయంకరమైన శోధనను తమ్ముడు ఎదుర్కొన్నాడో ఈ ప్రాంతంలో. నేను చెప్పగలను, పరిశోధనలు, శోధనలు ఎదురయ్యేవి సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారికి. బైబిల్ చెబుతోంది, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారు పలు హింసలు పొందుదురు అని లేఖనం చెబుతోంది. తమ్ముడికి కలిగినటువంటి ఆ హింస, దాన్ని హింస అనాలి, నిజానికి హింస, ఆ శోధన, ఆ ఇబ్బంది ఏదైతే ఉందో అది బహు బాధాకరమైన విషయం. అందుకని నేను కూడా వెంటనే ఆ రోజుల్లో తమ్ముడి దగ్గరికి వచ్చి కలిసి మాట్లాడి ప్రార్థన చేసి వెళ్ళటం జరిగింది. నేను అంటున్నాను, తమ్ముడు మెల్లిమెల్లిగా దాటవలసిన బడులు దాటారు. దీవెన దగ్గరవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. గొప్ప ఆశీర్వాదకరమైన పరిస్థితి పరిచర్యలో దేవుడు ఘనపరుస్తారు. తన దాసుని దేవుడు ఘనపరుస్తారు. గట్టిగా స్తోత్రం చెబుదాం. దేవుడు అలా చేయగలరు. దేవుడు అలా చేయగలరు.
నా బ్రతుకులో నేను ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఏదో ఒక్క రాత్రిలో గొప్పవాడినై ప్రసంగికుడినై తిరుగుతున్న వ్యక్తిని కాదు. నేను 22 సంవత్సరాలుగా ప్రసంగ ప్రయాణంలో ఉన్నవాడిని. ప్రసంగికుడిగా, సంఘ కాపరిగా 22 ఏళ్ళు పూర్తయింది నా జీవితంలో. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అలాగే మందిర నిర్మాణపు విషయంలో చాలా సమస్యను ఒక 1 year పాటు ఎదుర్కొన్నాం. వ్యతిరేకులు, ఇబ్బందులు, ఏమండి ఇవన్నీ పక్కన పెడితే క్రైస్తవ్యంలోనే కొంతమంది వ్యతిరేకులు ఎప్పటికి ఉంటారు. వాళ్ళు దావీదు గారిని సొంత వాళ్ళు ఇబ్బంది పెట్టలేదా? అలాగే దేవుని సేవలో ఉన్న దైవజనులకి క్రైస్తవులే ఒక్కోసారి ముళ్ళుల్లాగా, మేకుల్లాగా మారుతూ ఉంటారు. సహజం, ఏం చేస్తాం. అలాగా ఇలాంటివన్నీ కూడా దాటిన తరువాత ఒక 10 సంవత్సరాలు పట్టింది ఇవన్నీ దాటడానికి. ఆ తరువాత దైవ దీవెన మెండుగా నేను ప్రతిరోజు చూస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక వస్తాయి, రాకుండా ఉండవు. కానీ ఆ తర్వాత వచ్చే సిరులు, ఆ తర్వాత శ్రమల వెనుక వచ్చే సిరులు, అవమానం తర్వాత వచ్చే సన్మానం, నింద తర్వాత వచ్చే ఆ గొప్ప ఘనత, ముందు మనం పొందిన శ్రమలన్నిటినీ సాక్ష్యంగా మార్చేస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. సాక్ష్యంగా మార్చేస్తాయి. అది కదా గొప్ప విషయం. ఇదిగో యోబు గారిని గురించి ఈ రోజున ఇంతగా చెప్పుకోగలుగుతున్నామంటే అతను పొందిన శ్రమలు ఎలా మారిపోయాయి? ఒక సాక్ష్యంగా మారిపోయాయి కాబట్టి చెప్పుకోగలుగుతున్నాం. ఇలా 4 బడులు దాటి యోబు గారు, ఏ బడులవి చెప్పండి? 1 దేవుని చేత పరిశోధింపబడి, 2 సాతాను చేత శోధింపబడి, 3 భార్య చేత బాధింపబడి, 4 స్నేహితుల చేత ఇబ్బంది పరచబడి. ఈ 4 బడులు దాటి 2 ఆశీర్వాదాన్ని పొందారు యోబు గారు. నేను నమ్ముతున్నాను తమ్ముడు షారూన్ పీటర్ గారికి కూడా దీవెన చాలా దగ్గరయింది. అది మనం చూసి వారితో పాటు కలిసి ఆనందించే రోజు చాలా త్వరలో ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. 2 దీవెన పొందాడు యోబు గారు. అయితే 2 దీవెన పొందక ముందు, యోబు గారు 2 దీవెన పొందక ముందు ఇంకా వ్యాధి చేత శోధింపబడుతున్నప్పుడు, దేవుని చేత పరిశోధింపబడుతున్నప్పుడు, భార్య పెట్టిన బాధలో ఉన్నప్పుడు, స్నేహితుల చేత ఇబ్బంది పరచబడుతున్నప్పుడు, ఆ వ్యాధిని అలా సహిస్తూ భరిస్తూ బూడిద గుంటలో కూర్చున్నప్పుడు, గోక్కుందామంటే గోళ్ళు లేకుండా పోయిన పరిస్థితుల్లో చిల్ల పెంకులతో తన శరీరాన్ని ఇలా అనుకుంటున్న సమయంలో, అంత దయనీయమైన, దారుణమైన, కంపు కొట్టే పరిస్థితిలో అతను ఉన్న సమయంలో ఒక ప్రార్థన చేశారు. యోబు గారు ఒక ప్రార్థన చేశారు. ఎవ్వరూ తెగించని ప్రార్థన, చేయటానికి ఇష్టపడని కఠినమైన మాటలతో కూడిన ప్రార్థన యోబు గారు చేశారు. ఆ ప్రార్థనలో భాగాన్నే మనం చదువుకున్నాం. 6వ అధ్యాయం 9వ వచనం ఏమనుంది అక్కడ? యోబు గారు ప్రార్థన చేస్తూ, దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, ఈ ప్రార్థన మనలో ఎవరమైనా నిజానికి చేయగలమా? చేయలేం. ఒకవేళ ఎవరైనా చేస్తే ఆమెనంటాను. భయం కలుగుతుంది కదా. ఇదేంటండి, దేవుడు ఇష్టం వచ్చినట్టు నలిపేయటం ఏంటి? చెయ్యలా జాడించి అసలు లేకుండా నిర్మూలం చేసేటువంటి చాలా కఠినమైన పదాలు. చదవటానికి కూడా కొంతమంది గాక గాక అని ఉంటే ఏమైనా ఆమెన్ అంటాడేమో. ఆమెన్ అనువాడ స్తోత్రం కదా. అయ్యి బాబు, మనం కలుగును గాక కలుగును గాక అన్నప్పుడు ఆమెన్ అంటాడేమో అని కంగారు పడే వచనాలు, మాట్లాడు. అయితే మీరు జాగ్రత్తగా ఆ వచనాన్ని ఒకసారి చూడండి. 6వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు చూస్తే, చూడడానికి కఠినమైన పదాలతో ఆ వాక్యం ఉన్నను, ఆ పదముల వెనకాల మాధుర్యం చాలా ఉన్నతంగా ఉంటుందండి. పనసకాయ తెలుసు కదా మీకు, జాక్ ఫ్రూట్ అంటారా దాన్ని ఆంగ్లంలో అండి. పనసకాయ చాలా కఠినంగా ఉంటుంది, ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది, గరుగ్గా ఉంటుంది. కానీ దాని లోపల చక్కటి రుచికరమైన తొనలు, మాధుర్యమైన తొనలు ఉంటాయి. అలాగే ఈ వాక్యం కూడా చూడ్డానికి గరుగ్గా కఠినమైన మాటలతో కనబడుతున్న ఈ మాటల వెనుకాల అద్భుతమైనటువంటి
మాధుర్యం ప్రభువు దాచిపెట్టారు. దేవునికి స్తోత్రం. అదేమిటో 3 మాటల్లో చెప్పి ముగించేస్తాను. విని ఒప్పుకుందా మీకు? 3 మాటల్లో చెప్తాను. ఒకసారి అదే వాక్యాన్ని చూస్తూ పెన్ ఉంటే అండర్లైన్ చేసుకోండి నేను చెప్పే భాగాన్ని. మొట్టమొదటి భాగం, ఆ వాక్యాన్ని 3 భాగాలు చేస్తున్నాను, 3 విషయాలుగా చెబుతాను దేవుని పనివాడిగా. మొట్టమొదటి భాగం, దేవుడు తన ఇష్టానుసారముగా. ఇది మొట్టమొదటి భాగం. దేవుడు తన ఇష్టానుసారముగా, మొట్టమొదటి విషయం ఇది. రెండవది, నన్ను నలుపును గాక. ఇది మొట్టమొదటి భాగం. అవునా? యోహాను సువార్త 36వ అధ్యాయం 16వ వచనం అని నేను చెప్పినప్పుడల్లా కొంతమంది తీరుతూ ఉంటారు. ఉండదు. ఎందుకు ఉండదంటే లేదు కాబట్టి. అంతేగా. అంటే మీ మనస్సు ఎక్కడ ఉందా లేదా అని ఒక మాట అలా వేస్తాను. మీరు మంచివాళ్ళు, చాలా జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి భాగమేమో దేవుడు తన ఇష్టానుసారముగా, రెండవ భాగం నన్ను నలుపునుగాక, మూడవ భాగం చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. ఇది మూడవది. ఈ 3 మాటల్లో ఉన్న మాధుర్యాన్ని మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది ఏమిటి? దేవుడు తన ఇష్టానుసారముగా. మీరు గమనించాలి, మొట్టమొదటి భాగంలో ఎవరి ఇష్టం మనకు కనబడుతుంది? దేవుని ఇష్టం మనకు కనబడుతుంది. అంటే యోబు గారు ఏం కోరుకుంటున్నారు? దేవుని ఇష్టాన్ని కోరుకుంటున్నారు. అది మొదటి విషయం. దేవుడు తన ఇష్టానుసారముగా అన్నారు యోబు గారు. ఆ మాటలో దేవుని ఇష్టం మనకు కనబడుతుంది. అంటే యోబు గారు దేవుని ఇష్టాన్ని కోరుకుంటున్నారు. దేవుని ఇష్టమే తన బ్రతుకులో జరగాలని కోరుకుంటున్నారు ఆయన. ఇప్పుడు చెప్పండి, మనం కూడా దేవుని ఇష్టాన్ని కోరుకోవాలా, మన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలా? ఖచ్చితంగా మనము దేవుని ఇష్టాన్నే కోరుకోవాలి. దేవుని ఇష్టము అంటే అర్థం దేవుని చిత్తము. బాగా వినండి, దేవుని ఇష్టము అంటే అర్థం ఏమిటి? దేవుని చిత్తము అని. ఇప్పుడు చెప్పండి, ఎవరి ఇష్టాన్ని మనం కోరుకోవాలి? దేవుని ఇష్టాన్ని. ఎవరి చిత్తం మన పట్ల నెరవేరాలి? దైవ చిత్తమే మన పట్ల నెరవేరాలి. యోబు గారు కోరుకుంటున్నది అదే. దేవుని ఇష్టమే జరగాలి, దేవుని చిత్తమే జరగాలని కోరుకుంటున్నారు. ఇలా కోరుకోవటంలో తప్పేమన్నా ఉందా? లేదు. మనం కూడా అలాగే కోరుకోవాలి. ఈరోజు యోబు గారి ప్రార్థనే మన ప్రార్థనగా మారిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని కోరుకుంటున్నారు యోబు గారు. నిజమే, మన ఇష్టాన్ని, మన చిత్తాన్ని పక్కన పెట్టేయాలి. దేవుని ఇష్టం, దేవుని చిత్తం మన పట్ల జరగాలి. అలా జరిగితే మనం దీవెనకరంగా ఉంటాం. మీకు చెబుతాను, నేను ప్రభువు మార్గంలోకి వచ్చి దైవ సేవలో అడుగుపెట్టిన తొలినాళ్లలో మా మినిస్ట్రీ యొక్క ఆచారం ఏమిటంటే, అంటే అక్కడ ఉన్న నియమం ఏమిటంటే, సేవకు వెళ్ళాలంటే ఖచ్చితంగా వివాహం చేసుకున్నవాడై ఉండాలి. పెళ్లి చేసే పరిచర్యకు పంపిస్తారు, అది క్రమం. నాకు 19 సంవత్సరాలు, ప్రసంగికుడిగా వెళుతున్నాను నేను. నాకు 19వ ఏట, నిజానికి పెళ్లి వయసు కూడా అది కాదు, కానీ పరిచర్యకి వెళుతున్నాను కదా, పెళ్లి చెయ్యాలి మా మినిస్ట్రీ నియమం ప్రకారం. నేను ఎలాగో మరి దైవజనులు చూసి చేస్తారు, పరిచర్యకి వెళ్ళాలంటే ఖచ్చితంగా చేసుకుని ఉండాలంటున్నారు కాబట్టి అని నేను ఒక లిస్ట్ రాసుకున్నాను. నాకు కాబోయే భార్య ఎలా ఉండాలి, నేను ఎత్తు కాబట్టి కనీసం నాకు ఇక్కడికి రావాలి రాసుకున్నాను. నేనేదో కొద్ది గొప్ప చదువుకున్నాను, ఆమె కూడా చదువుకున్నదే ఉండాలి. అలాగే నేను పాటలు పాడగలను కనుక ఆమె కూడా పాడేదే ఉండాలి. నేను ప్రసంగిస్తున్నాను కనుక ఆమె కూడా ప్రసంగికురాలై ఉండాలి అని పెద్ద లిస్ట్ ఒకటి రాసేసుకున్నానండి. రాసేసుకుని ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా హల్లెలూయా స్తోత్రం అనుగ్రహించేయాలి. ఈ లోపల ఒకసారి నా ఆత్మీయ తండ్రి నన్ను పిలిచి, ఒరే మనం సభకు వెళ్ళాలి, బయలుదేరి అన్నారు. సరేనండి అని బయలుదేరా వారితో పాటు. నంది వెలుగు అనేటువంటి ప్రాంతానికి నన్ను తీసుకువెళ్ళారు. నాకు తెలియదు తెనాలి దగ్గర నంది వెలుగు, అప్పటివరకు ఇప్పుడు ఆ ఏరియా వెళ్ళలేదు. నేను వారితో పాటు వెళ్ళాను. వారి ప్రసంగానికి ముందు నాకు పాటలు ఇచ్చారు. నా సభలకు నేను వెళుతూనే అయ్యగారికి సహకారంగా ఉండేవాడిని. వారు ప్రసంగించే వేదికల మీద పాటలు కూడా పాడేవాడిని. నేను 2 పాటలు ఇచ్చారు, పాడాను, అలా ప్రక్కన ఉన్నాను. వారు ప్రసంగించారు. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత భోజనానికి ఒక చోటకు వెళ్ళాం.
దైవజనుడు ఒక సమయం వచ్చేసరికి, ఒరే ఒకసారి లేచి నిలబడరా అని అన్నాను. నేను నా ఆత్మీయ తండ్రి ముందు ఎప్పుడు కుర్చీలో కూర్చోను. ఆయనే ఒకసారి, ఒరే ప్రసంగికుడు అయ్యావు కదా, ఇంకా ఎందుకురా బాబు, కూర్చో పర్లేదు కుర్చీలో అని ఆయన అన్న చాలాసార్లు అన్న తర్వాత నేను అలా కూర్చుంటున్నాను, కానీ ఎప్పుడు కూర్చోను నేను అలాగే. కింద కూర్చున్నాను, ఒకసారి పైకి లేరా అన్న, లేచాను. అడు చూడరా అన్నాడు ఆయన, చూశానండి అన్నాను. ఆ అమ్మాయిని చూడరా అన్నాడు, చూశానండి అన్నాను. నువ్వు చేసుకోబోయేది ఆ అమ్మాయిని అన్నాడు ఆయన. ఆల్రెడీ మాట్లాడేసి ఆయన ఫిక్స్ అయిపోయాడు. అర్థమవుతుందా మీకు? ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఇక పెళ్లి చూపులు గట్టేమీ లేవు. ఇంకా నువ్వు చేసుకోబోయేది ఆ అమ్మాయిని అన్నాడు అంతే. అలాగే ఎగర అన్నాను అంతే. మళ్ళీ మారు మాట్లాడలేదు. తీరా చూస్తే నా చీటీ అంతా చిరిగిపోయింది. పెద్ద లిస్ట్ ఒకటి రాసుకున్నాం కదా నేను, మొత్తం. మీరు గమనించాలి, నేను లిస్టులో చాలా విషయాలు రాసుకున్నాను. ఆమె ఎత్తుండాలి అని. నా భార్య ఎత్తరి కాదు. ఆమె బాగా చదువుకుని ఉండాలి అనుకున్నాను. 7వ తరగతి మధ్యలో మానేసింది నా భార్య. పాటలు బాగా పాడేదై ఉండాలి అన్నాను కదా, అందరూ రాసుకున్నది అదే కదా. చప్పట్లు కొట్టడం నేను నేర్పించాను నా భార్యకి. ఇక్కడే ఉంది ఆవిడ. అంతేకాదు, ప్రసంగికురాలై ఉండాలనుకున్నాను. తడపడకుండా తెలుగు బైబిల్ చదవటమే కష్టమయ్యేది అప్పుడు. అర్థమైందా? ఇక ప్రసంగం ఏంటి? ఇలా నేను లిస్టులో రాసుకున్నవేమీ లేవు కాబట్టి నా చీటీ ఏమైంది? ఆ లిస్ట్ చిరిగిపోయింది. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం మీకు చెప్పి తీరాలి నేను ఈ సందర్భంగా. ఆ లిస్టులో రాసుకున్న బెస్ట్ క్వాలిటీ నా భార్యలో ఉంది. కొన్ని గంటలు మోకరించి ప్రార్థన చేస్తుంది నా భార్య. ప్రార్థనలు ఆమె నాకంటే ఎత్తరి. దేవునికి మహిమ కలుగునుగాక. గొప్ప ప్రార్థనా పరురాలు నా భార్య. ఎంత గొప్ప ప్రార్థనా పరురాలు అంటే, నేను ప్రతిరోజు ఏ మీటింగ్ నుండి ఇంటికి వెళ్ళినా నాకు చక్కగా అన్నీ చూసి పరిచర్య చేసే నా భార్య యొక్క కాళ్ళు కొద్దిసేపు ఒత్తిన తరువాతే పడుకుంటాను. ఈరోజు కూడా నేను. ఎందుకో తెలుసండి? నా కొరకు ప్రతిరోజు గంటలు గంటలు మోకరించి ప్రార్థించే కాళ్ళవి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ప్రతిరోజు కూడా అలా కాసేపు అలా వద్దంటది, వద్దమ్మా చాలాసేపు మోకరించావు కదా అని కాళ్ళు ఒత్తుతాను. నాకెందుకు సిగ్గు చెప్పడానికి? అంత గొప్ప ప్రార్థనా పరురాలు నా భార్య. ఒకవేళ నేను రాసుకున్న లిస్టులో ఉన్నది భార్యగా నాకు వచ్చుంటే ఈ పాటికి పెట్టికి ఆర్డర్ ఇచ్చి ఊరికి ఉత్తరానికి మోసేద్దరు నన్ను. ఎందుకు? నేను పాడతాను, ఆవిడ పాడు. నేను ప్రసంగిస్తాను, ఆవిడ ప్రసంగిస్తాను. నేను చదువుకున్నాను, ఆవిడ కూడా నాకంటే గొప్పగా చదువుకుని ఉంటుంది. రాసుకున్నది అదే కదా. వచ్చిందనుకోండి, నీ వెనకాల నేను కోటలకు వచ్చేస్తాను. నీకు ముందు నాకు సమయం ఇచ్చేయి, నీకు ముందు నాకు పాట ఇచ్చేయి, నీకు ముందు నా ప్రసంగం ఇచ్చేయి, నీతో పాటు ఫోటో నీ పక్కన నా ఫోటో వేయించేని బ్రతినేసేదండి బాబా. మళ్ళీ నేను తమ్ముడికి ఫోన్ చేసి, తమ్ముడు షారోన్ గారు దయచేసి మా ఆవిడ తినేస్తుందండి, నా ఫోటో పక్కన ఆవిడ ఫోటో కూడా వేయండి అని అడుక్కోవాల్సి వచ్చేది. ఆ దుస్థితి నాకు లేదు. కొంతమంది అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. దేవుడు వాళ్ళని మరి జ్ఞాపకం చేసుకున్నాను గాక. నాకు అలాంటి ఇబ్బందులు ఏమి లేవు. అర్థం చేసుకోండి. నా చిత్తం నా ఇష్టం నెరవేరి ఉంటే ఈ పాటికి చాలా దారుణమైన పరిస్థితి కలిగేదేమో. కానీ దేవుని ఇష్టం దేవుని చిత్తం నెరవేరింది కనుక నేను దీవెనకరంగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నేను దీవెనకరంగా ఉన్నాను. అర్థం చేసుకోండి దయచేసి. నా ఇష్టం నా చిత్తం ఏంటి? లిస్టులో ఉన్నది. దేవుని ఇష్టం దేవుని చిత్తం ఏంటి? ప్రార్థనా పరురాలు. ఎవరి ఇష్టం గొప్పది? దేవుని ఇష్టం. ఎవరి చిత్తం గొప్పది? దేవుని చిత్తం. దేవుని ఇష్టం దేవుని చిత్తమే నెరవేరింది కాబట్టి నేను దీవెనకరంగా ఉండగలిగాను. ఒక మాటలో చెప్పాలంటే, నేను లిస్టు రాసుకుని పురుగుల మందు డబ్బాని కోరుకున్నాను. దేవుని చిత్తంలో నాకు దేవుడు పాపల డబ్బాని ఇచ్చాడు. స్తోత్ర. అది మోటు భాషలో చెప్పాలంటే, దేవుని ఇష్టం దేవుని చిత్తం మన పట్ల నెరవేరితే ఎంత దీవెనకరంగా ఉంటామో తెలుసా? నేనేదో పెదలంక అనేటువంటి ఒక కుగ్రామంలో పరిచర్య చేసేటువంటి పాస్టర్ని. ఇప్పటికీ మా ఊరికి మెయిన్ రోడ్లు సరిగా ఉండవు. రండి వీలైతే చూసుకోండి. మీకు తెలియదేముంది, ఈ మండలమే కదా.
మాకు మంచి ఫ్రూట్స్ స్వీట్స్ కావాలంటే 18 కిలోమీటర్లు ప్రయాణం చేసి కలిదిండి రావాలి. అలాంటి కుగ్రామంలో దేవుని సేవ చేస్తున్నవాడిని నేను. దేవుడు విజయోత్సాహంతో ఊరేగిస్తున్నారు. ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని ప్రాంతాలు, ఎన్ని దేశాలు. ఏమండి, ప్రతి ప్రాంతానికి ప్రాపర్ ఆహ్వానాలు రావటం ఎంత గొప్ప విషయం అండి. ఎదురు డబ్బులు పెట్టుకుని విదేశాలు వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎదురు డబ్బులు పెట్టుకుని విదేశాలు వెళ్ళిపోయి బ్యాండర్లు ఎంచుకుని నేను ఇతర దేశాలు వెళ్ళొచ్చానండి. కానీ ఈ గాడిదకు దేవుడిచ్చిన ఘనత ఏమిటో తెలుసండి. ఇప్పటికి నేను చాలా దేశాలు వెళ్ళాను. ప్రతి దేశం కూడా వారి యొక్క ఆహ్వానం మేరకు వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించి వచ్చాను. కనీసం టీకి కూడా నా ఖర్చు లేకుండా ప్రతి ఖర్చు వాళ్లే భరించి ఇన్ని దేశాలు తీసుకువెళ్ళారంటే ఈ గాడిదకి దేవుడిచ్చిన గొప్ప అవకాశం కాదేటండి అది. గత సంవత్సరం న్యూ జెర్సీ నుండి ఫోన్ వచ్చింది. తెలుగు క్రిస్టియన్ యునైటెడ్ చర్చ్ వారి దగ్గర నుండి, మీరు మా దేశం అమెరికా దేశం రావాలి, మీరు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అని. వాళ్ళు డిసెంబర్లో అడిగారు డేట్లు. బాబు, డిసెంబర్లో మా దేశంలోనే పొలవమని కోటాలు ఉంటాయండి, క్యాన్సిల్ చేసామంటే చాలా బ్యాడ్ వచ్చేది, నాకు కుదరదన్న. వాళ్ళు నన్ను అర్థం చేసుకుని కనీసం 2025లో మీరు రావాలని చెప్పి, ఇదిగో ఇప్పుడు దానికి సంబంధించినవన్నీ కూడా వాళ్ళే అన్నీ భరిస్తూ ఆ ఇంటర్వ్యూ, దానికి బయోమెట్రిక్ సంబంధించినవన్నీ వాళ్ళ దగ్గర నుంచి చేయిస్తున్నారు. మన వెళ్ళొచ్చాను, మళ్ళీ 19వ తారీఖున ఇంటర్వ్యూకి వెళుతున్నాను. మన బయోమెట్రిక్ అయింది, అది విజయవంతంగా ఇంకో అంకం కూడా పూర్తయిందనుకోండి. ప్రభు చిత్తమైతే ఈ సంవత్సరం అమెరికా దేశం చూడడానికి కాదు, సొంత డబ్బులు పెట్టుకుని కాదు, దేవుని వాక్యం ప్రకటించడానికి వెళుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటండి ఈ గొప్పతనం, ఈ ఘనత! దేవుడు ఎంత గొప్పవాడండి. ఏదో కుగ్రామంలో ఉండే ఓ పాస్టర్ నేను అంటాను, దేవుని చిత్తం ఒక వ్యక్తి పట్ల నెరవేరితే అతన్ని దేవుడు హెచ్చించే విధానం చాలా ఉన్నతంగా ఉంటుంది. అందుకొరకు పరిచర్యలో ఈ 22 ఏళ్లలో 10 ఏళ్ళు శ్రమానుభవం కూడా నడిచాను. మరి ఇప్పుడు శ్రమలు లేవంటే ఇప్పుడు ఉన్నాయి, ఎంత చెట్టుకి అంతగాలి ఇప్పుడు ఉన్నాయి. కానీ అప్పుడున్న నలుగుడు ఇప్పుడు లేదు. అందుకని నా దృష్టిలో పరిచర్యలో 10 సంవత్సరాలు పూర్తయితే ఒక్క అడుగు మనం వేసినట్లు. పరిచర్యలో 10 ఏళ్ళు మనం కష్టపడగలిగితే ఒక్కడుగు వేసినట్లు. ఆ ఒక్కడుగు మనం వెనుకంజ వేయకుండా ముందంజ వేయగలిగితే మిగతా అడుగులన్నీ పరలోకం దాకా దేవుడు వేయిస్తారు. హనోకు గారిని నడిపించినట్లుగా దేవుడు మనల్ని నడిపిస్తారు. స్తోత్ర. అదిగో చూడండి ఎంత అద్భుతంగా ఈ గాడిదను దేవుడు ఘనపరిచి నిలవబెట్టారు. ఇది కేవలం దేవుని కృప వల్లే. ఎవరి చిత్తం నెరవేరింది నా పట్ల చెప్పండి? దేవుని చిత్తం. ప్రార్థనా పరులైన భార్యను దేవుడు నాకు ఇచ్చారు. అందరి పట్ల నెరవేర్చబడవలసింది ఏమిటి? దేవుని చిత్తం. ఒక వివాహ విషయంలోనే కాదండి. ఇప్పుడు నా వివాహ విషయంలో దేవుని చిత్తం జరిగింది, ఓకే. అలా ప్రతి విషయంలో ఎవరి చిత్తం జరగాలి? దేవుని చిత్తమే. దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని మనం కోరుకుంటే, దేవుని ఇష్టం, దేవుని చిత్తం మన పట్ల నెరవేరితే ప్రతి వ్యతిరేకత నీకు పాదపీఠంగా మారుద్ది. గొల్యాత్ అంత ఎత్తైన శ్రమ, వ్యాధి, బాధ, రుగ్మత, సమస్య, శత్రువులు సహితము నీ కాళ్ళ ముందు బోర్ల పడే పరిస్థితి వస్తుంది. నీ తలను దేవుడు ఎత్తుతారు, అత్యున్నతమైన స్థాయిలో నిన్ను ఉంచుతారు. విమర్శకులు కూడా నిన్ను ఘనపరిచే స్థాయిలో దేవుడు నిన్ను పెట్టగలరు. ఆమేన్. దేవుడు గొప్పవారండి. విమర్శకుల ప్రశంసలు కూడా పొందే స్థాయిలో దేవుడు ఉంచగలరు. కనుక దయచేసి దేవుని చిత్తాన్నే మనం కోరుకోవాలి, దేవుని ఇష్టాన్నే కోరుకోవాలి. అదేమైనా పర్లేదు, దేవుని ఇష్టం, దేవుని చిత్తమే జరగాలి. నీ చిత్తమే సిద్ధించునుగాక, నా జీవితంలో నెరవేరునుగాక. నీ చిత్తమే సిద్ధించునుగాక, నా జీవితంలో నెరవేరునుగాక. నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే ప్రభు సిద్ధించునుగాక. నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే ప్రభు సిద్ధించునుగాక.
నీ చిత్తమే సిద్ధించునుగాక, నా జీవితంలో నెరవేరునుగాక. నా జీవిత గమనములో విన్నాను నీదు స్వరం, అయ్యాను నీదు పరం, చేస్తాను దాసోహం. నా జీవిత గమనములో విన్నాను నీదు స్వరం, అయ్యాను నీదు పరం, చేస్తాను దాసోహం. కష్టమైన నష్టమైన నీ చిత్తమే, కరువైన కన్నీళ్ళైన నీ చిత్తమే. కష్టమైన నష్టమైన నీ చిత్తమే, కరువైన కన్నీళ్ళైన నీ చిత్తమే. నీ చిత్తమే ప్రభు బహుక్షేమము, నీ చిత్తమే ప్రభు బహుక్షేమము. నీ చిత్తమే సిద్ధించునుగాక, నా జీవితంలో నెరవేరునుగాక. హల్లెలూయా. మీరు బాగా ఈ విషయాలు గమనించండి. కష్టమైన నష్టమైన సమృద్ధైన ఏదైనా దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడగలిగితే, నెరవేరితే ఖచ్చితంగా ఒక రోజున శత్రువులు కూడా మనల్ని చూసి సిగ్గుపడే స్థాయిలో దేవుడు మనల్ని ఉంచుతారు. దేవునికి మహిమ కలుగును గాక. సిగ్గుపరచాలని ఎవరన్నా చూసినా మనకు వెలుగు కలిగి మన ముఖములు ఎన్నడూ లజ్జింపని స్థాయిలో దేవుడు మనల్ని ఉంచుతారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నమ్ముతున్నాను తమ్ముణ్ణి దేవుడు ఇదిగో ఈ అద్భుతమైన సభలలో దేవుడు కుమ్మరించే దీవెన వల్ల తమ్ముడు షారూన్ పీటర్ గారిని దేవుడు అత్యున్నతంగా గొప్ప చేయునుగాక. ఇప్పటికంటే ఇంకా మేలులు అద్భుతమైనటువంటి వీలు పరిచర్యలో వారికి కలుగునుగాక. నేను దేవుని పనివాడిగా ఈ మాటలు పలుకుతున్నాను. ఎందుకంటే దేవుని చిత్తం నెరవేరితే గొప్ప చేయబడతాం అంతే. మీరు గమనించండి, ఒకటి దేవుని చిత్తాన్నే మనం కోరుకోవాలి. దేవుని ఇష్టం దేవుని చిత్తమే మన పట్ల నెరవేరితే మనం గొప్ప చేయబడతాం. యోబు గారు ఏం కోరుకున్నారు? దేవుని ఇష్టం అంటే అర్థం ఏమిటి? దేవుని చిత్తాన్ని కోరుకున్నారు గనుక అతడు ఒక దినాన్న 2 అంతల దీవెన పొందగలిగారు. మనం కూడా అలాగ 2 అంతల దీవెన పొందాలంటే, మన స్థాయిలో మనం ఉన్నత స్థాయికి చేరాలంటే ఖచ్చితంగా దేవుని ఇష్టాన్ని దేవుని చిత్తాన్ని మనం కోరుకోవాలి ప్రతిరోజు. అయ్యా నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే అంటూనే దేవుణ్ణి అడగాలి. ఆయన చిత్తం మన పట్ల నెరవేరితే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా మనకు అనుగ్రహింపబడతాయి. స్తోత్రం. ఒకటి దేవుని చిత్తాన్ని మనం కోరుకోవాలి. రెండవది నన్ను నలుపునుగాక అన్నాడు. ఇదిటిది దేవుడు నన్ను నలిపేయాలి, నన్ను చితిపేయాలి, నన్ను కుదిపేయాలి. ఎవరన్నా కోరుకుంటారు అలాగే? దేవుడు నన్ను నలుపునుగాక అన్నాడు. తన ఇష్టానుసారముగా దేవుడు నన్ను నలిపివేయునుగాక. ఎవ్వరూ కోరుకోని కోరిక ఇది నిజానికి అక్షరార్థంగా చూస్తే. కానీ ఇందులో గొప్ప విషయం ఏమిటో తెలుసండి? అవును, దేవుడు మనల్ని నలపాలి. దేవుడు తన చేతులతో మనల్ని నలుగగొట్టాలి. ఎందుకో తెలుసా అండి? కొన్ని ఆకులను నలిపితేనే గాని వాటి సువాసన బయటికి రాదు. కొన్ని ఆకులను నలిపితే గాని వాటి సువాసన బయటికి రాదు. మన సాక్ష్యపు సువాసనలు వెదజల్లబడినట్లు దేవుడు మనల్ని నలుపునుగాక. మన సాక్ష్యపు సువాసనలు వెదజల్లబడాలి. అంతే కదండి. ఇప్పుడు ఈ రోజున సాక్ష్యపు సువాసనలు వెదజల్లబడకపోతే పరిచర్య విస్తరణకు వీలవుతుందా? అసలు వీలవుతుంది. మన సాక్ష్యపు సువాసనలు వెదజల్లబడాలి. ప్రతి వ్యక్తి యొక్క సాక్ష్యపు సువాసనలు వెదజల్లబడాలి. ఆ సువాసన ప్రభు యొక్క గొప్పతనాన్ని ఇతరులకు పరిచయం చేసేదిగా మారిపోవాలి. స్తోత్రం. అంత గొప్పగా మన సాక్ష్యపు సువాసనలు వెదజల్లబడాలంటే మనం నలగాలి. కొన్ని ఆకులను నలిపినప్పుడు సువాసన బయటకు వచ్చినట్లుగా మనం దేవుని చేతుల్లో నలుపబడితే, నలుగగొట్టబడితే మన సాక్ష్యపు సువాసనలు వెదజల్లబడతాయి. తమ్ముడు నలుగగొట్టబడ్డారు, సాక్ష్యపు సువాసనలు వెదజల్లబడ్డాయి. ఖచ్చితంగా ఆ సాక్ష్యపు సువాసనలు ఇంకా విరాజిల్లుతాయి. దైవ దీవెనలు
తమ్ముడు చేస్తున్న పరిచర్యలు కలుగుతాయి. ఆమె నలుగగొట్టబడాలి. నలిగితే సాక్ష్యపు సువాసనలు వెదజల్లబడతాయి. అంతేకాదండి, మనం దేవుని చేతుల్లో నలగాలి. ఎందుకంటే కొన్ని ఆకుల్ని నలిపితే గాని వాటిలో ఉన్న ఔషధం బయటికి రాదు. ఇప్పుడు నాటు వైద్యము అనే పేరు విన్నారుగా మీరు, చాలాసార్లు అనే ఉంటారు నాటు వైద్యం, నాటు వైద్యం అని. అసలు దాని పేరు నాటు వైద్యం కాదు, నాటి వైద్యం. అసలు దాని పేరు నాటి వైద్యం. అంటే ఒకనాటి వైద్యం. ఒకనాటి వైద్యంలో ఆకులు, చెట్ల యొక్క వేర్లు, చెట్ల బెరడులు వాడేవారు కదా వైద్యానికి. నాటి వైద్యంలో అంతే. ఆ నాటి వైద్యంలో ఆకులను వైద్యానికి ఉపయోగించే ముందు ఏం చేస్తారో ఆకుల్ని నలుపుతారు ఇలా గట్టిగా. ఎప్పుడైతే ఆ ఆకులు నలుపబడతాయో ఆ ఆకులలో ఉన్న ఔషధం బయటకు వస్తుంది. నేను అంటాను, దేవుని చేతుల్లో మనం నలిగితే, నలుగగొట్టబడితే మనమే ఎదుటి వాళ్ళకి ఒక ఔషధంగా మారిపోతాం. దేవునికి మహిమ కలుగునుగాక. నీ బ్రతుకు, నీ సాక్ష్యం ఎదుటి వాళ్ళకి ఎలా మారిపోద్ది? ఒక ఔషధంలా మారిపోద్ది. మనం ఎలా ఉండాలి? ఔషధంలా ఉండాలా, ఉండకూడదా? ఎదుటి వాళ్ళకు ఒక ఔషధంలా ఉండాలి. ఏమండి? కనుక ఎదుటి వాళ్ళకి మనం ఒక ఔషధంగా మారాలి. నమ్మకమైన రాయబారి ఎటువంటి వాడట? ఔషధం వంటి వాడు. అవునా కదండి? మనం ప్రభు యొక్క రాయబారులు. దేవుని పనిలో ఉన్నవాళ్ళు కావచ్చు, దేవుని మార్గంలో కొనసాగుతున్న సంఘస్థులు కావచ్చు, మనమందరం దేవుని పని విస్తరణకు పాటుపడవలసిన వాళ్ళు. అవునా కదండి? కనుక నేనేమంటున్నంటే, మనం ఎదుటి వాళ్ళ జీవితానికి ఔషధంలా మారిపోవాలి. అలా నీ బ్రతుకు ఎదుటి వాళ్లకు ఒక ఔషధంలా మారాలంటే నీవు నలుగగొట్టబడ. ఉదాహరణకి, నేను దురాత్మల చేత పట్టి పీడింపబడుతున్నప్పుడు, అంటే నేను చేతబడి శక్తుల చేత పట్టి పీడింపబడుతున్నప్పుడు, నేను చనిపోతున్నాను అన్న విషయం నాకు తెలిసి మరణ భయము చేత పట్టి పీడింపబడుతున్నప్పుడు, కృంగిపోయి ఉన్నప్పుడు, వీడు ఎలాగో చనిపోతాడు అని అందరూ చూసి వెళ్ళిపోతున్నప్పుడు, అందరితో పాటు వచ్చిన ఒక ఆమె అందరిలాగా చూసి వెళ్ళిపోకుండా పరమ ఔషధం, పరమ వైద్యుడు, సర్వరోగ నివారిణి అయిన ప్రభువైన యేసు వారిని నాకు పరిచయం చేసింది ఒక తల్లి. ఒక తల్లి, కూలి పని చేసుకునే తల్లి, హన్నా అనే పేరు కలిగిన తల్లి, చదువు లేని ఒక పామరురాలు, కాపుల కుటుంబం నుండి ప్రభువుని నమ్ముకున్న స్త్రీ. ఆవిడ అందరిలాగా వెళ్ళిపోలా, నాకు యేసయ్యని పరిచయం చేసింది. నిజంగా ఆవిడ ఒక ఔషధాన్ని నా దగ్గరికి తీసుకురాకపోతే, ఆమె మాటలు ఒక ఔషధంలా నా విషయంలో పనిచేయకపోతే ప్రభు దగ్గరికి నేను వెళ్ళేవాడిని కాదు కదా. ఏ రెవరెండో 22, 32, 102 బిషపో కాదు, నాకు దేవుని మాటలో చెప్పింది, దేవుని గురించి పరిచయం చేసింది ఒక కూలి పని చేసుకునే సాధారణమైన స్త్రీ, ఒక తల్లి. ఆ పూటకి, ఆ సమయంలో ఆమె నా జీవితంలో ఒక ఔషధం, పరమ ఔషధమైన ప్రభువుని నాకు పరిచయం చేసిన ఔషధం ఆవిడ. అలా ప్రతి ఒక్కరూ మారాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన బ్రతుకులు ఎదుటి వాళ్ళకు ఔషధంలా మారిపోవాలంటే మనము నలుగగొట్టబడాలి, దేవుని చేతుల్లో నలిగి తీరాలి. అందుకని నన్ను నలుపును గాక అని కోరుకుంటున్నాడు. మనం కూడా కోరుకోవాలి అలాగా. అంతేకాదు, మనం నలగాలి. ఖచ్చితంగా దేవుని చేతుల్లో నలుగుగొట్టబడాలి. మనం నలగాలి, వెలగాలి. నలగాలి, వెలగాలి. ఈ పాయింట్ కూడా మర్చిపోకుండా, మూడోది ఇది, నలగొట్టబడటం. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు ఎవరు చెప్పండి? హెబ్రీ పత్రిక ప్రకారం యేసు ప్రభువు వారు. బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రికలో యేసు ప్రభువు వారు ముఖ్యంగా 3 పాత్రల్లో కనపడతారు. మనకి 3 విధాలుగా కనపడతారు. 1 వధగొర్రె ఆయనే, 2 బలిపీఠం ఆయనే, 3 ప్రధాన యాజకుడు ఆయనే. అలా కనపడతారు హెబ్రీ పత్రికలో మనకి. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ప్రభువైన యేసు వారు. ప్రధాన యాజకుడు చేసే పనుల్లో ఒక పని ఏమిటి? ఆరిపోయిన దీపములను వెలిగించటం. ఏం చేస్తారు ప్రధాన యాజకుడు? ఆరిపోయిన దీపం వద్దకు తాను వెళ్ళి ఆ చొవ్వతో, ఇతర చొవ్వతో జాగ్రత్తగా ఒత్తిని ఎదరకు లాగి, పాడైపోయిన ఒత్తిని కత్తెరతో కట్ చేసి, కావలసిన నూనె ఆ కుందిలో, కుందంటాం కదా, అందులో పోసి ఆ ఒత్తిని ఏం చేస్తాడు ప్రధాన యాజకుడు? ఇలా నలుపుతారు. బాగా గుర్తుంచుకోండి. నలిపితే నిలిచి వెలుగుద్ది ఒత్తి. ఇప్పుడైతే కరెంట్లు అవి వచ్చే పిల్లలకు తెలియదు. 90sలో మా చిన్నతనంలో ఈ కరెంట్లు కాదు, ఇలాయి బుడ్లు, దీపం బుడ్లు బాబు, దీపం బుడ్లు వెలిగించుకోవటమే అది బుడ్డి. ఆ దీపం బుడ్డి వెలిగించేటప్పుడు ఏం చేసేవారు? ఒత్తిని కొద్దిగా నలిపేవారు.
నూనె దీపాలు వెలిగించిన ఏం చేసేవారు? వాటిని ఒత్తిని నలిపేవారు. ప్రధాన యాజకుడు చేసే పనులు ఒక పని, ఒత్తినలా నలిపి వెలిగిస్తారు, నిలిచి వెలుగుద్దది. ఆ ఒత్తి ఎలాగైతే నలపబడినప్పుడు నిలిచి వెలుగుద్దో, అలాగే మనం దేవుని చేతుల్లో నలుపబడినప్పుడు, నలుగగొట్టబడినప్పుడు ఖచ్చితంగా మనం వెలుగుతాం. అందుకని అంటున్నా, దేవుని చేతుల్లో మనం నలగాలి, దేవుని కొరకు మనం వెలగాలి, లోకానికి వెలుగుగా మారిపోవాలి. స్తోత్రా. కాబట్టి నలుగగొట్టబడాలి, నలిగితే వెలుగుతాం. అంతేకాదండి, మన పాపాలు తొలగించి మనల్ని దీపాలుగా వెలిగించే ప్రధాన యాజకుడు మనల్ని నలగగొట్టుట మన బ్రతుకులకే మహిమకరం. దేవునికి అది గొప్పతనం. దేవునికి మహిమ కలుగునుగాక. మన మహిమ, దేవుడు మనలో నింపేటువంటి మహిమ తేజరిల్లుద్దది. అనేకులు నీ వెలుతురుకు వచ్చేస్తారు దేవుని దగ్గరికి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక నలగాలి, నలుగగొట్టబడాలి. అక్కడ ఇంకో విషయం, మనం నలగాలి, దేవుని చేతుల్లో నలగాలి. మనలో ఉన్న నలుపు పోయే వరకు నలగాలి. ఎందుకంటే మనలో నలుపు ఉంది, అదే పాపం, అదే చీకటి. మాలో ఏముందని అంటారు కొంతమంది. మీకు మాట చెప్పనా? దైవజనులు మొంగమూరు దేవదాసయ్య గారు చెప్పిన మాటల్లో ఒక మాట ఏంటంటే, భక్తులలో కూడా పాపం ఉండును, కానీ అది గర్వపాపము అన్నారు ఆయన. ఏ పాపం అండి? గర్వపాపం ఉంటుందట భక్తులలో కూడా. నిజమే. కొంతమందికి బాగా నేను కానుకలు ఇవ్వగలను అనే గర్వం ఉంటుంది తెలుసా? సంఘాల్లో నేను బాగా కానుకలు ఇవ్వగలుగుతున్నాను అనే గర్వం ఉంటుంది. నేను బాగా సహకరిస్తున్నాను అనే గర్వం ఉంటుంది. నేను బాగా పాడగలుగుతున్నాను అనే గర్వం ఉంటుంది. క్రైస్తవ్యంలో నేను బాగా వాయిద్యాలు వాయించగలుగుతున్నాను అనే గర్వం ఉంటుంది. నేను బాగా ప్రసంగించగలను అనే గర్వం ఉంటుంది కొంతమందికి. ఎప్పుడు చూడలేదు అలాంటి వాళ్ళని చూసి వాళ్ళు వేసే లెవెల్కి భలే విచిత్రం అయిపోతూ ఉంటాను నేను. అసలు ఎందుకు గర్వించాలి మనం? ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆయుష్ ఇచ్చింది ఎవరు? దేవుడు. అభిషేకం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆశీర్వాదం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఐశ్వర్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు. జ్ఞాపకశక్తి ఇచ్చింది ఎవరు? దేవుడు. నువ్వు ఎదగటానికి నీకు మంచి మంచి అవకాశాలు ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇంకా నీ దేవుని గొప్పతనం గర్వించడానికి? ఇంకా 1000 కొండల మీద పశువులు ఎవరివి? దేవునివి, ఆయనవి. భూమియు దాని సంపూర్ణత ఎవరివి? దేవునివి, ఆయనవి. మనం ఎవరం? 100వ కీర్తన ప్రకారం మనము ఆయన వారము, ఆయన ప్రజలము. చెప్పండి, ఆయన మేపడి గొర్రెలము. మనం గొర్రెలమే. ఎందుకు? బాగా గమనించాలి, పోలికిది. ఆయన దేవుడు, మనమైన భక్తులం. ఆయన ప్రియుడు, సంఘం ప్రియురాలు. ఆయన పెండ్లి కుమారుడు, మనం వధువు సంఘం. ఆయన ప్రధాన కాపరి, మనం గొర్రెలం. ఇదే కదా పోలిక లేఖనంలో. ఈ పోలికను బట్టి చూస్తే మన దేవుడు ప్రధాన కాపరి, మనం ఎవరం? గొర్రెలం. మీరు అలా అనకండి, అసలే గొర్రెలని తిరుగుతున్నాడు అక్కడ. మనాడు తోడేలు ఏం చేస్తాం? బైబిల్ పోలికే కదా. మనం గొర్రెలమైనప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టివాడు ఏమవుతాడు? తోడేలు కట్టాడు, అంతే కదండి. తోడేలు ఆడి పోలిక ఆడుకున్న తిరుగుతున్నాడికి. ఉండరా బాబు, మేము గొర్రెలమే, నువ్వు తోడేలు. ఎవరన్నా గొర్రె పుత్ర అన్నారు అనుకోండి, తోడేలు ఎలా ఉన్నా బాగున్నా మన తప్పే ఉంది. మరి ఆడి పోలిక అలాగే ఉంది. తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపుతున్నాను, గొర్రెలను పంపినట్టు పంపుతున్నాను ప్రభు. మనం గొర్రెలు అయితే వాళ్ళు ఎవరు చెప్పండి? తోడేళ్ళు. తోడేళ్ళు ఎదురైనప్పుడు ఎప్పుడు ఫీల్ అవ్వకండి, వాళ్ళని చూసి జాలిపడండి. తోడేళ్ళు కూడా ఒక రోజున ఖచ్చితంగా గొర్రెలుగా మారతాయి. దేవునికి స్తోత్రం. మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపడి గొర్రెలం. అంటే మనం కూడా మన తాలూకా కాదు, ఆయన వారమే. ఇదేంటండి, అన్ని దేవుడిచ్చినవే కదా మన బ్రతుకులో. మనం కూడా మన వారం కాదు, దేవుని వారమే కదా. మరి ఎందుకు గర్వించాలి మనం? ఏముంది గర్వించడానికి? నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా, నీదే 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 బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. స్తోత్రం.
స్తోత్రం. మనదంటూ ఏదీ లేనప్పుడు, అన్నీ ఆయనవే అయినప్పుడు మనం గర్వించటానికి అసలు కారణమే లేదు కదా. మనం ఎందుకు గర్వించాలి? మనం ఎవరివైనా, ఎంతటి వారమైనా గర్వించడానికి వీల్లేదు. ఒకవేళ నీ వెనక జనం ఉండొచ్చు, నీకు బలం ఉండొచ్చు, గొప్ప కులం ఉండొచ్చు, ఎంతో ధనం ఉండొచ్చు, గొప్ప గొప్ప పదవులు నీవు వెలగబెడుతుండొచ్చు, నీ ఉద్యోగం ఉన్నత స్థాయిలో చేస్తూ ఉండొచ్చు, నీది గెజిటెడ్ ర్యాంకు కావచ్చు, నువ్వు చేసే సంతకం గ్రీనింకుతో కావచ్చు. గ్రీనింకుతో సంతకం చేసే వాడివైనా దానవైనా నీకు రెడ్డింకు పడకుండా ఉండాలంటే గర్వించకూడదు. నాశనమునకు ముందు గర్వము నడుచును. గర్విస్తారు కొంతమంది. 5 ఏళ్ల పదవి ఇప్పుడు ఉందా? లేదు, పోయిందిగా. నువ్వు రోడ్డు అమ్మట వెళ్తున్న కారులో నీ మొహం చూసేవాడు లేడు. అంతకుముందు దాకా ఎండే నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు వస్తున్నాడా? గెలిచినోడు తిరిగి వెళ్తాడు. తీరిందే పదం ఉంటుంది, ఎల్లకాలం ఉంటుంది అది. అరే, మన పల్లెటూళ్ళల్లో కూడా బళ్ళు వాడలని సందర్భాలు చూడలేదా? కొంతమంది అంటూ ఉంటారు, ఈడు నా దగ్గరికి కూలి పనికి వచ్చి కూలి తీసుకునేవాడండి, ఇప్పుడు ఆడి దగ్గరికి నేను కూలికి వెళ్తాను అంటారు కొంతమంది. ఏమైంది మరి? గర్వించకూడదు ఎప్పుడు కూడా. గర్వించిన వాడును గద్దె దించి గడ్డి మేయించిన దేవుడు మన దేవుడు. ఓకే, కావరంతో కొట్టుకుంటారు కొంతమంది. ధనం ఉందన్న కావరం, అధికారం ఉందన్న కావరం, పదవి ఉందన్న కావరం, ఉన్నత స్థాయి ఉందన్న కావరం, వెనకాల జనం ఉన్నారని, ధనం ఉందని, కులం ఉందని కావరంతో కొట్టుకుంటారు కొంతమంది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. నీలాంటి వాళ్ళని ఎందరినో చూసింది భూమి. 6.5 అడుగులు ఇచ్చి వాళ్ళకి సన్మానం కూడా చేసింది భూమి. మనమెంత, మన బ్రతుకెంత? గర్వించటానికి వీళ్ళేది ఎప్పుడు కూడా. ఒకవేళ ఇప్పుడు నువ్వు గర్విస్తే అనతి కాలంలోనే నీవు పతన స్థాయికి దిగజారుతావు ఖచ్చితంగా. తెలంగాణలో ఒక నానుడి ఉందండి, బలహీనుణ్ణి బలవంతుడు కొడితే బలవంతుణ్ణి భగవంతుడు కొడతాడు అని. అర్థమవుతుందా? అది దేవుడు కొట్టేదాకా తెచ్చుకోకు, ఎందుకంటే మేం కొడితే లెగటానికి వారం పట్టుద్ది, కానీ దేవుడు కొడితే లేవటానికి నీ జీవితకాలం సరిపోదు. చాలా సాలిడ్గా ఉంటుంది ఆయన కొడితే. ఆ ఇంపాక్ట్ నీ తరాల మీద పడుద్ది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఎప్పుడు మనం గర్వించకూడదు ఏ విషయంలో కూడా. కానీ క్రైస్తవ మార్గంలో కొనసాగుతున్న కొందరిలో గర్వము అనేటువంటి పాపం ఉంది. దాన్నే నలుపు అంటున్నాను నేను. భక్తులలో కూడా పాపముండును, కానీ అది గర్వ పాపము. ఎందుకో చెప్పానుగా, కానుకలు, సహకారం, పాటలు, వాయిద్యాలు, ప్రసంగాలు, ఇవన్నీ నేనే బాగా చేయగలను. కొంతమందికి ఉంటుంది అది గర్వం. ఎప్పుడు అలా ఉండకూడదు. ఈ గర్వము అనే పాపం అనే నలుపు పోయే వరకు దేవుని చేతుల్లో మనం నలగగొట్టబడాలి. స్తోత్ర. ఆయన చేతుల్లో మనం నలగాలి. మనలో ఉన్న పాపమనే గర్వమనే నలుపు పోయే వరకు మనము నలగొట్టబడాలి. అంతేకాదు, మనం దేవుని చేతుల్లో నలగగొట్టబడాలి, నలుగు పెట్టబడాలి. మర్చిపోకండి ఈ విషయాన్ని. వధువు సంఘముగా రాకడకు సిద్ధమవ్వాలిగా. పెళ్లి కూతురుని సిద్ధపరిచే క్రమంలో ఒకటేమిటి? నలుగు పెడతారుగా. కరణషా కుట్టిన కాకిలాగా, వడదెబ్బదిగిన ఉడతలాగా ఉన్నా నలుగు పెట్టేసరికి తడుక్కుమంటది కదా. పెళ్లికాలు వచ్చేసింది అమ్మాయి కంట. ఆ చిట్టి తల్లి కదండి, ఆడకూతురు. నలుగు పెట్టేసరికి పెళ్లికాలు వచ్చిందంట. అర్థం చేసుకోండి. ఒక స్త్రీమూర్తిని వధువుగా సిద్ధపరచటానికి చేసే క్రమాల్లో ఒకటి నలుగు పెట్టడం. నేనంటాను, సంఘ వధువు కూడా నలుగు పెట్టబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని చేతులలో మనం నలుగగొట్టబడాలి, నలుగు పెట్టబడాలి. ఏమండి, యేసు ప్రభువు వారు మన కొరకు నలుగు కొట్టబడలేదా? యెషయా గ్రంథం చదువుకుంటే చాలా 53 అధ్యాయంలో అతను నలుగుగొట్టుడు తండ్రికి ఇష్టమైన. ఆయన ఎంత నలగొట్టబడ్డాడండి. ఒకటి తక్కువ 40 దెబ్బలు కొడితే మాంసపు ముక్కలు శరీరం నుండి ఇలా జూల్లాగా వేళ్ళని అట ఒళ్ళంతా. ఆయనకి అంత నలుగు కొట్టబడిన ప్రభువు కోసం, ఆయన రాకడ కోసం మనం నలుగగొట్టబడాలి. వధువుగా సిద్ధపడటానికి నలుగు పెట్టబడాలి. ఆమేన్. కనుక దేవుని చేతుల్లో మనం నలగాలి.
ఒకటి, దేవుని చిత్తాన్ని మనం కోరుకోవాలి, దేవుని చిత్తమే మన పట్ల నెరవేరాలి, మనం గొప్ప చేయబడాలి. రెండు, దేవుని చేతుల్లో నలగాలి, వెలగాలి, నలుగు కొట్టబడాలి, నలుగు పెట్టబడాలి. రెండో విషయం. మూడవది చెప్పి ముగించేస్తాను. మూడవది, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక అన్నాడు భక్తుడు. ఏమండి, చెయ్యి జాడించడం అంటే ఎంత కఠినమైన పదం తెలుసా? అసలు చెయ్యి జాడించేది కాకులకి కుక్కలకి, అవునా కదండి? కాకు వచ్చింది, రా తినేద్ది అని అంటామా? షా అంటాం, అవునా కదండి? కుక్క వచ్చింది, ఏం చేస్తాం? చెయ్యి చెయ్యి అంటాం. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే చెయ్యి జాడించి మరి దేవుడు నన్ను నిర్మూలపరుచునుగాక అంటున్నాడు. ఇలా ఎవరు కోరుకోరు నిజానికి, కానీ ఈ మాట లోతులో కూడా మాధుర్యం ఉంది. అదేమిటంటే మనం కూడా అచ్చం అలాగే కోరుకోవాలి. నేను కోరుకుంటున్నాను, చూడండి మీకు అర్థమైపోద్ది. దేవుడు నా పైకి చెయ్యి జాడించి నన్ను నిర్మూలము చేయునుగాక. నాలో నేను లేకుండా దేవుడు నన్ను నిర్మూలము చేయునుగాక. నాలో నేను లేకుండా పోదునుగాక. నాలో దేవుడే నెలవై కొలువై ఉండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది యోబు గారి మాటలో ఉన్న మర్మం. అర్థమవుతుందండి? అంటే చావును కోరుకోవట్లే అతను. మరి చావును కోరుకునేవాడైతే, ఆ వచనంలో చావును కోరుకునేవాడైతే నా విమోచకుడు సజీవుడని ఎందుకంటాడు? సమాధి స్తుతి చెల్లిస్తుందా? కాదు కదా. అక్కడ అతను ఎందుకు అలా కోరుకున్నారు అంటే దాని అర్థం అదే. మనలో మనం లేకుండా నిర్మూలమైపోవాలి, మనలో దేవుని ఆత్మ నెలవై కొలువై ఉండి తీరాలి. అది అసలు ప్రాబ్లం అంతా ఎక్కడ? మనలో మనం ఉండబట్టే. నీలో నీవు లేనప్పుడు అసలు నీకే ఇబ్బంది ఉండదు నిజానికి. ఇంకా ఈ లోకపు మాలిన్యంతో, పాపంతో, సాతాన్తో, లోకంతో నీకు సంబంధం ఉండదు. నీలో నువ్వు ఉన్నప్పుడే సంబంధం. నీలో నువ్వు లేకుండా పోతే ఇంకేం సంబంధం ఉంటుంది? ఇంకా మీకు బాగా అర్థమయ్యేలా చెప్పనా? జీవించునది నేను కాదని నాయందు క్రీస్తే జీవించెనని. జీవించునది నేను కాదని నాయందు క్రీస్తే జీవించెనని. బ్రతుకుట క్రీస్తే సావైతే లాభమని. బ్రతుకుట క్రీస్తే సావైతే లాభమని పౌలు పలికినట్లు పలికేవారేరి. గుళ్ళో కంటే సిలువ, నీ మెళ్ళో కంటే సిలువ. బ్రతుకులో ఉంటే సిలువ, నీ బ్రతుకు కదే విలువ. గుళ్ళో కంటే సిలువ, నీ మెళ్ళో కంటే సిలువ. బ్రతుకులో ఉంటే సిలువ, నీ బ్రతుకు కదే విలువ. స్తోత్రం. జీవించున్నది నేను కాదు, నాయందు క్రీస్తే అన్నారు కదండి పౌలు గారు. ఆ స్థాయికి మనం చేరాలి అనే ఈ మాటను వివరిస్తున్నాను దేవుని పనివాడిగా. యోబు గారు అదే కోరుకున్నారు. అయ్యా, నాలో నేను ఉండకూడదు, నాలో నేను ఉన్నంత వరకే కదా ఈ పరిస్థితి ఇదంతా కూడా. నాలో నేను ఉండకూడదు, నాలో నేను లేకుండా నేను నిర్మూలమైపోవాలి. కాబట్టి నీ చెయ్యి జాడించి నాలో నేను లేకుండా నన్ను నిర్మూలం చేశాయి. నాలో నీ ఉండాలి, నీవే నెలవై కొలువై ఉండాలని యోబు గారి కోరిక. దేవునికి మహిమ కలుగునుగాక. మన కోరిక కూడా అదే అయి ఉండాలి. జీవించినది నేను కాదు, నాయందు క్రీస్తే అనే స్థాయికి మనం వెళ్ళాలి. మనలో మనం లేకుండా మనం నిర్మూలం అయిపోతే, మనలో ఆత్మదేవుడు నెలవై కొలువై ఉంటే మనము నడిచే సువార్త రథాలంగా మారిపోతాం. లోకానికి క్రీస్తు పత్రికలంగా మారిపోతాం. క్రీస్తు దైవత్వపు కాంతి కిరణములను ప్రపంచమునకు పంచే దీపాలుగా మారిపోతాం. బ్రతికున్న బైబిలు గ్రంథాలంగా రూపాంతరం చెందుతాం. ఇదంతా జరగాలంటే మనలో మనం ఉండకూడదు. అది అర్థమైందండి? మనలో మనం ఉండకూడదు. మనలో మనం ఉన్నాం అనుకోండి, వాణ్ణి కొట్టేద్దాం, వాణ్ణి నెత్తి నేలకేసి గుద్ది చంపేద్దాం, ఏ కదా ఆలోచనలు. మనలో మనం ఉన్నాం అనుకోండి, మొండె నుండి తలకాయని వేరు చేసేద్దాం, ఇలా ఉంటుంది మన థాట్ అంతా కదా, మన మైండ్ అంతా. కానీ మనలో మనం లేకుండా నిర్మూలం అయిపోయినప్పుడు, మనలో ప్రభు ఆత్మ ఉన్నప్పుడు, ఒక్క రోజున ఈ వ్యతిరేకులు కూడా దైవ సన్నిధికి రాబోతున్నారు అని ముందుకు అడుగులు వేస్తాం. పౌలు గారు అంటారు, అన్నీ చెయ్యగలం, కానీ ప్రతీదీ చేయుటకు కుదరదు. అన్నీ చేయదగినవి
కావు అంటారు. అంటే అర్థం ఏమిటంటే పౌలు గారు ఎందుకు చేయలేడండి మీకు తెలుసా? రోమా ప్రభుత్వంలో సైన్యాధిపతి ఉద్యోగం చేశారండి. సౌలు తక్కువడం కదా. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు సైన్యాధిపతి ఉద్యోగం అంటే ఎవరికి పడితే అడిగి ఎత్తారంటే. సన్హెడ్రిన్ సభలో మహాసభలో సభ్యత్వం కలిగిన సభికుడు, టార్స్ యూనివర్సిటీలో పట్టభద్రుడు, తన తండ్రి సంపాదించిన కోటాను కోట్ల ఆస్తికి ఏకైక వారసుడు. ఆ రోజుల్లో సౌలు తండ్రి వాడలపై తిరిగి వ్యాపారం చేసేవాడు, అంత వ్యాపారవేత్త. అతని వ్యాపార లావాదేవీలకు మెచ్చే రాజుగారు, చక్రవర్తి గారు అతనికి రోమా పౌరసత్వం ఇచ్చి సత్కరించాడు. అలా రోమా పౌరసత్వాన్ని చక్రవర్తి ద్వారా పొందిన వ్యక్తికి సౌలు పుట్టాడు కనుక పుట్టుకతో ఇతను కూడా రోమా పౌరసత్వం పొందగలిగాడు. అది అక్కడ మామూలు స్థాయి కదా ఇతంది, అంత ఉన్నత స్థాయి లోకంలో ఇతంది. కానీ అన్నిటినీ పెంటగా ఎంచుకుని దేవుని ప్రేమను సత్యాన్ని ప్రకటించడానికి నడుం కట్టుకుని ముందుకెళ్ళిపోతూ ఎన్ని వ్యతిరేకతలు వస్తున్నా ప్రభువు కొరకు ముందుకు సాగిపోతూ, ఏమండి పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకత్వం అంటే అదే మరి. కొట్టగలిగి కొట్టకపోవటం, తిట్టగలిగి తిట్టకపోవటం, చంపగలిగి చంపకపోవటం, మన బలాన్ని వాడకపోవటం, మన అధికారాన్ని వాడకపోవటం, ఇవన్నీ పరలోక రాజ్యం నిమిత్తమైన నపుంసకత్వం. ఈ స్థాయికి అందరూ రావాలంటే మనలో మనం లేకుండా నిర్మూలమైపోవాలి. మనలో ప్రభువే నెలవై కొలువై ఉండాలి. అందుకొరకు మూడవదిగా మనం ఏం కోరుకోవాలి? దేవా నీ చెయ్యి జాడించి నాలో నేను లేకుండా నిర్మూలన చేసేయండి, నాలో మీరుండండి అని కోరుకోవాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మూడు విషయాలు. ఒకటి, ఎవరి చిత్తం? దేవుని చిత్తం మన పట్ల నెరవేరితే గొప్ప చేయబడతాం. 2, దేవుని చేతుల్లో మనం నలగాలి, వెలగాలి, నలగొట్టబడాలి, నలుగు పెట్టబడాలి. 3వది, మనలో మనం లేకుండా నిర్మూలమైపోవాలి. మనలో దేవుడు, దేవుని ఆత్మ మాత్రమే ఉండాలి. ఈ రోజున యోబు గారి ప్రార్థనే మన ప్రార్థనగా మారిపోవాలి. యోబు గారు పొందిన గొప్ప దీవెన మన స్థాయికి తగ్గట్టుగా ఖచ్చితంగా మనం కూడా పొందాలి. ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగి దైవిక స్వస్థత కలిగిన వాళ్ళమై అలు పెరగక వినుదెరగక ప్రభువులో మనం ముందుకు సాగిపోయి గురి యొద్దకు చేరిపోవాలి. ప్రభు ఇచ్చే బహుమానాలు మనం పొందుకోవాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలో ఉంచి కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ప్రార్థించండి, దయచేసి ప్రార్థన చేయండి. మన దేవుడు గొప్ప దేవుడు, మనల్ని పరిశోధించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆయన మన మనవులు ఆలకించి జవాబునిచ్చే దేవుడు. ఈ రోజున యోబు గారి ప్రార్థనే నీ ప్రార్థనగా మారితే నిన్ను కూడా హెచ్చించే దేవుడు ఆయన. నువ్వు ప్రార్థించగలవా? యోబు గారి ప్రార్థనే నా ప్రార్థన. ఈరోజు యోబు గారి ప్రార్థనే నా ప్రార్థన అన్నవాళ్ళు మీ 2 చేతులు పైకి చాపి చూపగలరా? యోబు గారి ప్రార్థనే నా ప్రార్థన. ఈరోజు దేవుని చిత్తమే నా పట్ల జరగాలి. దేవుని చేతుల్లో నేను నలగాలి, వెలగాలి, నలుగగొట్టబడాలి, నలుగు పెట్టబడాలి. ఇదిగో నాలో నేను లేకుండా నిర్మూలమైపోయి నాలో దేవుడే, ఆత్మదేవుడే నెలవై కొలువై ఉండాలని నేను కోరుకుంటున్నాను. యోబు గారి ప్రార్థనే ఈరోజు నా ప్రార్థన అన్నవాళ్ళు మీ 2 చేతులు పైకి చాపి చూపండి. సిగ్గుపడకండి. మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. పిరికితనంతో చేతులు ఎత్తడం మానకండి. పిరికి వారు నరకపాత్రులు అని లేఖనం చెబుతుంది. చేతులెత్తి పరచండి. యోబు గారి ప్రార్థనే ఈరోజు నా ప్రార్థన అన్నవాళ్ళు అలా చేతులు చాపి ప్రార్థనా పూర్వకంగా ఉండండి. మీ తీర్మానమునకు తగిన జీవితం, గొప్ప కృప దేవుడు ఇస్తారు. మీ కొరకు ప్రార్థన చేయబడుద్ది. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీర్వాదాలకు కారణబుద్ధడానికి వందనాలు. మరొకసారి నాయన తన దాసును బలపరిచి శ్రేష్టమైనటువంటి ఉపదేశము నాయన రాత్రి అందరితో మీరు మాట్లాడారు. నీ చేతిలో నాయన నలపబడాలి నాయన. ఓ తండ్రి నీకు స్తోత్రం. నీ మేలు దీవెన ఆశీర్వాదాన్ని మేము పొందాలి అంటే, నీ మహిమను మేము చూడాలి అంటే నా తండ్రి నీకు స్తోత్రాలు. రాత్రి నాయన తన మీ దాసును ద్వారా శ్రేష్టమైనటువంటి మాటలు మీరు పలికారు నాయన. ఓ తండ్రి నీకు వందనాలు. ఇంకా నాయన తండ్రి అనేక దేశ విదేశాల్లో బహుబలముగా నాయన మీరు వాడుకోండి. రాత్రి చేరు వచ్చిన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి. ఓ
ఓ తండ్రి నీకు వందనాలు. మొదటి రాత్రి అద్భుతంగా మీరు జరిగించారు. ఇంకా నాయన గడిచిన 2 రాత్రులు కూడా అద్భుతంగా మీరు జరిగించండి. అలాగే స్థానిక దైవజనుడు నాయన తండ్రి ఎంతో ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాసం వ్యర్థము కాకుండా పరలోకమందు ప్రతిఫలము దయచేయండి. గొప్ప కార్యాలు మీరు జరిగించండి. నానాటికి సేవ పరిచయలు నాయన తన అంచెలుగా ఓ తను మీరు విస్తరింపచేయండి. కార్యాలు మీరు జరిగించండి. మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని నీ మేలులు నాయన అందరికి మీరు అనుగ్రహించి సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి తమ్ముడు చక్కటి విధానంలో పరిచర్యలో వాడబడుతూ ఉన్నారండి. వీరు వాక్యానుసారమైన బోధ, చక్కటి దేవుని మాటలు అందించే తలాంతు కలిగిన దైవజనుడు తమ్ముడు షారోన్ పీటర్ గారు. వారి వర్తమానాలు కూడా యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. చక్కటి దైవ వర్తమానాలు అందించే దైవజనుడు వీరు. అలాగే మంచి పాటలు రచించి స్వరపరిచి క్రైస్తవ ఆధ్యాత్మిక జగత్తులో పాడుకోవటానికి వీలుగా అందిస్తున్న దైవజనుడు వీరు. దేవుని వైపు చూస్తూ ఎన్ని శ్రమలొచ్చినా ముందడుగు వేస్తూ పరిచర్యను సంఘాన్ని విడిచిపెట్టకుండా ప్రభు పనిలో పరిగెడుతున్న ఓ గొప్ప దైవజనుడు ఈ యవ్వన దైవజనుడు. వీరిని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. ఇటువంటి దైవజనుడిని కలిగి ఉన్న ఈ గ్రామం, ఈ ప్రాంతం దేవుణ్ణి బట్టి ధన్యం అని నేను ప్రకటిస్తున్నాను. ఈ తమ్ముడిని దేవుడు ఇంకా బహుబలంగా, బలమైన సాధనంగా, అగ్ని కణంగా, కక్కులు పెట్టబడిన కొడవలిగా, నక్కులు పెట్టబడినదైన క్రొత్తదైన నూర్పిడి మ్రానుగా, తన నోటి బోరగా దేవుడి తమ్ముడిని బహుగా వాడుకొనుగాక, వినియోగించుకొనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. శ్రేష్టమైన వర్తమానం అందించిన దైవజనులు మరి జవన్ మంగాచార్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మరి పాస్టర్ గారు కూడా వేదిక మీదకి వస్తే చిన్న సన్మానం చేయడం జరుగుతుంది దైవజనులకు. షారోన్ పీటర్ గారి కుటుంబ సభ్యులు సన్మానం చేస్తారు. రేపటి దినమున మరి కూడిక 6 గంటలకి ప్రారంభమవుతుంది. మరి దైవజనులు పాల్సన్ గారు రేపు వర్తమానాలుగా రాబోతున్నారు, దయచేసి గమనించండి. అలాగే షారోన్ పీటర్ గారి వర్తమానాలన్నీ కూడా మరి షారోన్ పీటర్ గారి పేరు మీద యూట్యూబ్లో మీరు కొడితే వర్తమానాలు చూడవచ్చు, వినవచ్చు. మరి ఈ సమయంలో మరి జాషోజ్యోతయ్య గారు చివరి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ మానవాళి జీవితాల్లో మహోపకారాలు చేస్తున్న మహనీయుడా యేసయ్య, మీకు 2025వ సంవత్సరంలో ఈ పరిసర ప్రాంత ప్రజలను మీరు దర్శించి ధన్యులుగా చేస్తున్నందుకే స్తోత్రాలు ప్రభువా. ఇది మీరు దర్శించుచున్న కాలం, దాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. నీ సేవ కొరకు మీరు ప్రత్యేకించుకున్న మా ప్రియ సహోదరుడు షారోన్ పీటర్ గారిని బట్టి, తన యొక్క సతీమణిని బట్టి, సంతానాలను బట్టి వందనాలు. వారి తండ్రి గారు ఎబెనేజర్ గారిని బట్టి, వారి యొక్క తల్లి గారిని బట్టి, వీరి కుటుంబ సభ్యులందరిని బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. ఈ 10 సంవత్సరాలలో నాయనా అనేక ఇబ్బందులు, సమస్యలు, నిందలు, అవమానాలు, ఆటంకాలు వచ్చినప్పటికీ మీరు తోడుగా ఉండి నడిపించినందుకే స్తోత్రాలు ప్రభువా. అయా నీ సేవకులు, అభిషేక్తులు
నాయనా బిషప్ జాన్ మంగాచార్యులు గారిని బట్టి వందనాలు. వారి ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకు వందనాలు. నీ ఇష్టమే జరిగిస్తూ నీవు నలుపుతూ నాయనా తనలో తాను లేకుండా నిర్మూలన చేస్తున్నందుకే స్తోత్రాలు ప్రభువా. ఈ పరిచర్య అంతకంతకు విస్తరింప చేయుటకు నువ్వు చూపిన కృపకే వందనాలు. ఈ తొలి రోజే శక్తివంతమైన వర్తమానం ద్వారా మా అందరితో మాట్లాడారు. ఇంక ముందున్న కాలం కూడా వచ్చుచున్న ప్రతి దైవజనుని అభిషేకించి మీ నామాన్ని మీరు మహిమపరచుకునమని, ఈ ప్రాంతంలో అనేకులు నిన్ను రక్షకునిగా అంగీకరించుటకు ద్వారం తెరవమని ప్రార్థిస్తున్నాం. అతి త్వరలో మీరు రాబోతున్నారు గనుక మా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేర్చమని నాయనా నీ కొందనాలు తండ్రి. మీరు మమ్మల్ని నలిపి నాయనా నీ కొందనాలు మాలో మేము లేకుండా నిర్మూలన చేసి మేము నీకు ఇష్టమైన వారికి ఉంటూ సహాయం చేసి మహిమ పొందమని నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసునామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, నిత్య ఆదరణ ఈ స్థలంలో చేరిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులకును ఇక ముందు జరగబోతున్న సభలకు తోడుండి గొప్ప కార్యములు జరిగించి తన చిత్తమే నెరవేర్చుకును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.